నమస్కారం గురువు గారు. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఆ, ఈ రెండో శీర్షిక ఇది. డాక్టర్ కరణం అరవిందరావు గారు ఇవాళ మన మధ్యలో విచ్చేశారు. పోయినసారి ఎవరైతే రాకపోతే వాళ్ళ కోసం ఆ, ఆ, మహోదయ ఎంతో ఆ, ఈ విషయంలో ఆ, బయట లౌకికమైన విషయాల్లో చాలా ఉన్నత స్థాయిలో వారు ఉద్యోగం చేశారు. అట్లానే ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంతో ఆ, ఆ, సాధన చేస్తున్నారు. ఎంతో మందిని స్ఫురణ ఇస్తూ ఎంతో మందికి చక్కటి బోధ చేస్తున్నారు. వారి భగవద్గీత భాష్యాలు అవి ప్రవచనాలు చాలా ఉన్నాయి టీవీలో, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అట్లానే వారి ఎన్నో లెక్చర్స్ ఉన్నాయి. అమెరికా సర్క్యూట్, ఇండియాలో కూడా చాలా రోజు వారి ఎన్నో లెక్చర్స్ కూడా ఉంటాయి, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అట్లానే వారు కొన్ని పుస్తకాలు కూడా సజెస్ట్ చేశారు పోయినసారి వచ్చిన వారికి. ఇది రెండో శీర్షికలో రెండో మెట్ అనమాట. ప్రత్యేకంగా అక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ వేదమే మనకన్నిటికీ మూలము. ఆ, వేదో నిత్యం అధీయతాం అని అక్కడ ఎట్లాగైతే సాధనా పంచకంలో శంకరాచార్య వారు చెప్పారో, ఈ వేదమే మనకి మూలం. ఆ ధర్మానికి మూలం ఈ వేదము. అసలు ఈ వేదం యొక్క రూట్ ఏమిటి, అదే ఎందుకు మనం తీసుకోవాలి, దాని నుంచి వచ్చిన వేదాంగాలు ఏమిటి, అసలు ఈ హోల్ పజిల్ ఎలా ఫిట్ అవుతుంది అనేది వారు విశదీకరిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః మహోదయ. హరి ఓం. మీరు మీరు చెప్పచ్చండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శివరామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీలో చాలా మంది ఏదో అనేక రకాల విధాలైనటువంటి ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఈ విద్యలోకి రావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. మన పిల్లలకి ఎలా చెప్పాలి అనేటువంటి ఒక ఆర్తి కూడా బహుశా చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది దీనికి రావడం కూడా కారణం ఏంటంటే, మన పిల్లలకు ఏ విధంగా చెప్పాలి, దీన్ని ఏ విధంగా కొంతవరకు అయినా కొద్దిగా ఆచారం ఉండేట్టు చూడాలి అని కొంత మనలో అందరిలో జిజ్ఞాస కలుగుతుంది. ఆ అలాంటి అది చాలా చాలా అవసరం అన్నమాట. నేను ఇదివరలో గత క్లాసులో కూడా చెప్పాను ఏంటంటే, నేను కూడా దాదాపు 40 సంవత్సరాల వరకు నేను పెద్దగా దీని గురించి అవగాహన ఏం లేదు. సంస్కృతం అంతో ఇంతో మా మాతామహులు నేర్పించారు. చిన్నప్పుడు ఏదో అమరకోశం నేర్పించారు. ఆయన ఒక పురోహితుడు, ఆయన ఒక ఊళ్ళో. సో ఆయన పాపం ఏదో కొంచెం శ్లోకాలు అవి ఇవి నేర్పించాడు. సో దాని తర్వాత మా ఇంట్లో ఉన్న పుస్తకాలు ఏవో చిన్న చిన్నగా చదువుతుండేవాడిని. మా ఇంట్లో మా తాతగారి పుస్తకాలు కొన్ని ఉండేవి. సో ఆ విధంగా కొద్దిగా సంస్కృతం వచ్చి ఉండేది, కానీ సిస్టమేటిక్ గా సంస్కృతం నేర్చుకోలేదు. తర్వాత 40 ఏళ్ల వయసులో చాలా సిస్టమేటిక్ గా మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళి కొంచెం సిస్టమేటిక్ గా అప్పుడు మళ్ళీ శబ్దమంజరి అంతా చూచివ్రాత రాసుకుంటూ ఉండి, రోజు చూచివ్రాత రాయాలండి. చూచివ్రాత రాయకుంటే శబ్దాలు రావు. సో ఆ చూచివ్రాత రాసి పిల్లలు రాసినట్టుగా, సో ఆ విధంగా కంఠపాఠం చేసి కొంచెం సంస్కృతం నేర్చుకొని ఎంఏ చేశాను. దాని తర్వాత పిహెచ్డి కూడా చేశాను. నా అదృష్టవశాత్తు పిహెచ్డి కూడా ఏదో వేరే సబ్జెక్ట్ లో చేయకుండా కేవలం ఉపనిషత్తులపైనే చేయడం వల్ల మన గ్రంథాల గురించి ఒక చిన్న అవగాహన వచ్చిందని భావిస్తున్నా. దాని మూలంగానే కొన్ని పుస్తకాలు కూడా రాశాను. చిన్నపిల్లలకి హౌ టు టీచ్ హిందూయిజం టు యువర్ చైల్డ్ అని ఇట్లాంటి పుస్తకాలు కొన్ని రాశా. పురోహితులను కూడా ఉద్దేశించి ఒక పుస్తకం రాశా. పుస్తకం తీసి చూపించింటే బాగుండేది. పురోహిత ప్రపంచం అని చెప్పి ఈ పురోహితులను ఉద్దేశించి ఏ విధంగా పురోహితులు సమాజాన్ని ఏకం చేయాలి, సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయాలి, హౌ దే కెన్ బి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ది సొసైటీ అనేటువంటి ఉద్దేశంతో పురోహితుల గురించి ఒక పుస్తకం రాశా. భగవద్గీత గురించి 2-3 పుస్తకాలు రాశా. అది సరే, ఇది నా బ్యాక్గ్రౌండ్ అండి. నేను కూడా మీలాగా లాటరల్ ఎంట్రీ, వేరే ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వాడిని. సో అది విషయం. సో నేను విత్ ఆల్ హ్యూమిలిటీ హ్యావ్ టు స్టార్ట్. ఎందుకంటే నేను వేద పండితుడిని కాదు. మనందరిలాగానే మీ అందరిలాగానే నేను కూడా మధ్యలో నేర్చుకున్నటువంటి వాడిని. మధ్యలో ఏదో చిన్నప్పటి నుంచి అంతో ఇంతో వాసన ఉంది కాబట్టి ఆ వాసన నేను కొంచెం పికప్ చేసుకున్నా అంతే. సో కాబట్టి వేద పండితులు ఎవరన్నా ఇక్కడ ఉంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవేళ తప్పులు ఉంటే పాయింట్అవుట్ చేయండి చిట్ట చివరిలో. ఎందుకంటే నేను 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను ఆపేస్తాను కదా, ఆ తర్వాత అప్పుడు పాయింట్అవుట్ చేయండి, దయచేసి పాయింట్అవుట్ చేయండి. సో గత 13వ తేదీ మనం మాట్లాడుకున్నది ఏంటంటే, వేదాల యొక్క జనరల్ స్వరూపం ఏంటి అనేది చెప్పమన్నారు. ఇప్పుడు ఇందాక శివరామకృష్ణ గారు అన్నట్టుగా
మనకి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, ఏవి ఎక్కడ ఫిట్ అవుతాయి అనేది తెలియదు అని కదా వారు అన్నది. అది ఇంకొక క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకంటే అది 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 ఇంకో సెపరేట్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఇది కేవలం వేదాల గురించి, వేదాలు వేదాంగాల గురించి అని. ఎందుకంటే మనకు పురాణాలు ఉన్నాయి, స్మృతులు, మిగతా చాలా స్మృతి గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వేదాస్ అండ్ ఆల్ దీస్ శాస్త్రాస్, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక క్లాస్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం గత 13వ తేదీ మాట్లాడిన దానిలో 4 వేదాలు, జనరల్ గా స్థూలంగా ఆ 4 వేదాలు అంటే ఏమిటి, తర్వాత ఆ, దానిలో ఏంటి మన వాళ్ళ అప్రోచ్ ఏమిటి, ఈ వేదం అనేటువంటిది కేవలం ఈజ్ ఇట్ ఎ బిలీఫ్ సిస్టమ్ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ ఇస్ ఎ రేషనల్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. ఇప్పుడు మతానికిను వేదాలకు ఉన్నటువంటి తేడా అని చెప్పాను గత క్లాస్ లో. ఏంటంటే మతం అంటే ఒకానొక వ్యక్తి ఒకానొక సమయంలో ఇదిగో నాకు దేవుడి నుంచి ఇదిగో ఈ ఆదేశం వచ్చింది, దీన్ని మీరందరూ విని తీరాలి అని చెప్పని అందరిపైన, ఆయన అదృష్టవశాత్తు సైన్యం కూడా దొరికితే ఆ సైన్యాన్ని పట్టుకొని అందరిపైన ఆ నమ్మకాన్ని రుద్దడం అనేటువంటిది మతం. ప్రపంచంలో ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి మతాలు ఆ విధంగా స్టార్ట్ అయినటువంటివే, సైన్యం సహాయంతో స్టార్ట్ అయినటువంటివే కానీ సిద్ధాంత బలంతో స్టార్ట్ అయినటువంటివి కాదు. మనది ఏంటంటే మన అప్రోచ్ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, నువ్వు ఆలోచించి ఆ తత్వాన్ని తెలుసుకో అని చెప్పని అనేటువంటిది మన అప్రోచ్ అనమాట. ఈ వేదాలు అనేటువంటిది ఒకానొక ఋషి ఒకానొక సమయంలో నేనేదో మతం స్థాపించాలి, లేకుంటే ప్రపంచమంతా నేను డామినేట్ చేయాలి, రాజ్యం స్థాపించాలి అనేటువంటి ఎజెండాతో స్థాపించినటువంటి రాసినటువంటిది కాదు. వీళ్ళు తపసా లేపిరే అన్నారు. తపస్సులో, తీవ్రమైనటువంటి తపస్సులో వీళ్లకు అవన్నీ కూడా బ్రహ్మ నిశ్వాస రూపంలో ఇవన్నీ స్ఫురించాయి అని చెప్పని అన్నారు. అందువల్లనే ప్రతి కల్పములో కూడా, ఎందుకంటే మన సృష్టి అనేటువంటిది నెక్స్ట్ కల్పంలో కూడా ధాత యథాపూర్వం అకల్పయన్ అన్నారు. ధాత యథాపూర్వం ఇది వరకు కల్పంలో ఎలా సృష్టించారో అదే విధంగానే సృష్టి వస్తుంది అని, తర్వాత అది అవే రకమైనటువంటి సృష్టి నియమాలు ఆ విధంగానే ఉంటాయని, అందువల్లనే ప్రతి దీనిలో కూడా ప్రతి కల్పంలో కూడా వేదంలో ఎలాంటి మార్పు ఉండదని, అంటే హ్యూమన్ నేచర్, వేదం వేదం ఏం చెప్తుందండి, హ్యూమన్ నేచర్, మనిషి స్వభావం ఏంటి, వాడు ఏ విధంగా పైకి రావాలి, వాడి యొక్క పురుషార్థాలు ఏ విధంగా ఉండాలి, అంటే మనిషి జీవితంలో ఏమేమి కోరుకోవాలి, ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పారు కదా. ఇవి హ్యూమన్ నేచర్ లో ఉండేటువంటివి, ఇవి మారవు కదా. సో వాటి గురించి అందుకని అది మారదు అనే ఉద్దేశంతో దాన్ని ఏమన్నారంటే, ఆ, దాన్ని ఎటర్నల్ శాశ్వతమైనవి అన్నారు, వేదములు నిత్యములు అన్నారు, అపౌరుషేయములు అన్నారు. ఒకనొక వ్యక్తి ఏదో తన ఇష్టం వచ్చింది రాసింది కాదు, అంతేగాని ఇది శాశ్వతమైనటువంటి సత్యాలు అనేటువంటిది. అందుకనే మనకు దేవుడు అంటే ఒక వ్యక్తి ఎక్కడో ఆకాశంలో కూర్చొని ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదండి. ఇది ఒక శుద్ధ చైతన్య తత్వం అని చెప్పినారు. సత్ చిత్ ఆనంద అని అంటాం చూడండి, దాన్నే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పని మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా చెప్తుంది. సో ఆ విధంగా మనకు దేవుడు అనేటువంటిది ఒక తత్వం. ఆ తత్వములో శుద్ధ చైతన్య సత్ ఎగ్జిస్టింగ్ త్రికాలాబాధ్యమైనటువంటి సత్యం ఒకటి ఉన్నది. దానిని నువ్వు ఏ రూపంలోనైనా భావించుకో. మనం అందరూ ఏదో వెర్రి వాళ్ళై రకరకాలైన దేవుళ్ళని పూజించడం లేదు. మనం ఏ రూపాన్ని పూజించినా కూడా, ఏ రూపాన్ని భావించుకున్నా కూడా ఆ సత్యంలో మనం భావించుకున్నటువంటి రూపమే అది అనేటువంటి ఉద్దేశంతో మనం మన అన్ని సంప్రదాయాలను స్వీకరించాం. ఎందుకంటే వాడు చేస్తున్న తప్పు అని అనడం కాదు. ఎందుకంటే అసలు వస్తువు నిరాకారమైనప్పుడు, నిర్గుణమైనప్పుడు నువ్వు ఏ ఆకారాన్ని భావించుకుంటే తప్పేముంది. ఒక మంచి మార్గంలో ఉండడం కోసము ఏ ఆకారాన్ని, ఏ గుణాన్ని భావించుకున్నా కూడా ఒక సాకార సగుణ రూపాన్ని భావించుకుంటే తప్పేం లేదు. సో అందుకని మన వాళ్ళు, మనలో ఉన్నటువంటి రిలీజియస్ టాలరెన్స్ అనేది ఇంకెక్కడా లేదు. రిలీజియస్ టాలరెన్స్ అనేది కేవలం భారతీయ ధర్మంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇలాంటి సత్యాలన్నీ మనకు వేదం గురించి మనం చూస్తే వాళ్ళ అప్రోచ్, ఉపనిషత్తుల్లో వాళ్ళకు ఉన్నటువంటి అప్రోచ్ ఏంటి, వాళ్ళ దృష్టికోణం ఏంటి అనేటువంటి చూస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. సో ఈ రోజు ఏంటంటే ఈ రోజు విషయం వేదాంగాలు అనేటువంటిది. వేదమునకు అంగములు. అంగములు అంటే ఏమిటి, చెవి, ముక్కు, కన్ను, ఇవన్నీ కూడా మనకు అంగములు కదండి. సో ఈ విధంగా వేదాంగములు ఏమిటి, ఎందుకు మనిషికి ఏ విధంగా అయితే చెవి, ముక్కు, కన్ను ఇవన్నీ ఇవన్నీ కూడా అవసరమో ఆ విధంగానే వేద పురుషుడికి, అంటే వేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ వేద పురుషుడికి అవన్నీ ఉన్నాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది, వేదం అనేటువంటి దాన్ని మనం వేద పురుషులుగా తయారు కావాలంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి అని. వేద పురుషుడికి అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. మనం ఈ వేద పురుషుడు కావాలంటే మనం శిక్ష, వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆరు చెప్పారు కదా. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్డర్ మారుతుంటుంది. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ వీళ్ళు శిక్ష, కల్పో, వ్యాకరణం అని కల్పాన్ని రెండో పాయింట్ లో చెప్పారు. అది ఏది ఎట్లా చెప్పుకున్నా తప్పేం లేదు. శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషమితి అని చెప్పుకున్నారు. శిక్ష అనేది ఒకటి ఉన్నది, కల్పము అనేది ఒకటి ఉన్నది, వ్యాకరణం ఒకటి. వీటన్నిటిలో మనకు వ్యాకరణం అంటే మనకు బాగా తెలుసు.
నిరుక్తం అనేటువంటిది ఇది కొంత విని ఉండొచ్చు. ఛందస్సు అనే దాన్ని కూడా మనకు తెలుగు వ్యాకరణంలో కూడా చదివి ఉంటాం. అలాగే జ్యోతిషం, ఇవి జ్యోతిషం అనేటువంటిది, ఇవి 6 వేదాంగాలు అన్నారు. ఏమిటి వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మనం మామూలుగా లౌకిక భాషలో కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాకరణం ఉన్నది. ఉదాహరణకి నిరుక్తం అనేటువంటిది ఉన్నది. నిరుక్తం అంటే పదాల యొక్క నిర్వచనము, వ్యుత్పత్తి అర్థాలు అంటాం చూడండి, ఆ వ్యుత్పత్తి అర్థాలు కొంతవరకు లౌకిక సంస్కృతంలోను లౌకిక సాహిత్యంలో కూడా ఉన్నాయి. బట్ వేదంలో ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి మనం చూడాలి. మొట్టమొదటగా ఆ, మనకు పతంజలి మహాభాష్యంలో ఒక వాక్యం ఉన్నది. అది ఇలా గత క్లాస్ లో కూడా చెప్పాను. నిష్కారణో బ్రాహ్మణేన షడంగో వేదో అధ్యేతవ్య జ్ఞేయశ్చ అని. మనకు వేదం చదువుకుంటే చాలదండి. వట్టి వేదం చదువుకుంటే వేదం అర్థం మనకు అర్థం కాదు. కొంచెం వేద అర్థం కూడా తెలుసుకోవాలి. అది మొట్టమొదటిగా అర్థం తెలుసుకోవాలి. ఆ అర్థం తెలుసుకోకుంటే ఆయన స్థాణురయం భారహర కిలాభూత్ అన్నాడు. ఎవరు? ఆ విద్యారణ్య స్వామి. స్థాణుహయం భారహర కిలాభూత్. భారహర అంటే బరువు మోసేటువంటి వాడు అని చెప్పని. సో బరువు మోస్తున్నాడు కానీ, వేదం అనేటువంటి బరువును మోస్తున్నాడు కానీ ఆయన దాని అర్థం తెలుసుకోవడం లేదు అని చెప్పని ఆయన కొంచెం తీవ్రమైనటువంటి భాషలో ఆయన చెప్పారు. తర్వాత ఆ, ఈయన దీంట్లో మహాభాష్యంలో ఏం చెప్పారు పతంజలి? ఇదే నిష్కారణ. ఎలాంటి నాకేదో ఇది రావాలి, డబ్బులు రావాలి, అది రావాలి, ఇది రావాలి అనేటువంటి ఎలాంటి ఉద్దేశం లేకుండా, ఎలాంటి ఎజెండా లేకుండా, ఎలాంటి కోరిక లేకుండా, అపేక్ష లేకుండా మనం షడంగో వేద అధ్యేతవ్య జ్ఞేయశ్చ అని చెప్పని అన్నాడు. అంటే ఆ విధంగా ఆ, నేర్చుకుంటేనే వేదం అనేది అర్థమవుతుంది. నంబర్ 1. ఎందుకు అంటే మనం చూడాలి. ఇప్పుడు శిక్ష అనేటువంటిది ఒకటి ఉన్నది. శిక్ష అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఈ కాలంలో సింపుల్ గా అర్థం చేయాలంటే ఫొనెటిక్స్ అని అంటుంటాం. ఫొనెటిక్స్, లింగ్విస్టిక్స్ అనేటువంటి పదాన్ని వాడుతుంటాం. అంటే దీనిలో ఏంటంటే ఆ, ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి. శిక్ష అనేటువంటిది పాణినీయ శిక్ష అనేది జనరల్ గా అందరూ చూస్తుంటారు. మన మామూలుగా లౌకిక దీనిలో కూడా, ఆ, సాహిత్యంలో కూడా, లౌకిక సాహిత్యానికి వేదానికి కూడా అప్లై అయ్యేటువంటిది. దానిలో ఏమిటి? ఒక వేదంలో ఉన్నటువంటి శబ్దాలను ఏ విధంగా ఉచ్చరించాలి, ఏ విధంగా పలకాలి, ఆ వేదంలో ఉన్నటువంటి స్వరాలను ఏ విధంగా పలకాలి. ఇప్పుడు మామూలుగా మన భాషలో స్వరాలు అనేటువంటిది లేదు కదండి మనం మాట్లాడేటప్పుడు. కానీ వేదంలో స్వరం అనేటువంటిది ఒకటి ఉన్నది. స్వరం అంటే మనకు మనకు మామూలుగా ఇప్పటి అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే ఒక రకమైనటువంటి ఇంటోనేషన్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణ కూడా ఇస్తాను నేను. సో ఏ విధంగా పదాలని ఉచ్చరించాలంటే, ఇప్పుడు వర్ణాలు ఉన్నాయనుకోండి, ఆ ఈ నుంచి మొదలుకొని అన్ని చిట్ట చివరి వరకు వర్ణాలు ఉన్నాయి. ఈ వర్ణాలను ఏ విధంగా ఉచ్చరించాలంటే, దానికి ఎంత మాత్రం ఊపిరి తో ఏ విధంగా ఆ వర్ణానికి ఏ విధమైనటువంటి బలం ఉంటే ఆ ఊపిరి నుంచి వచ్చేదే కదండి బలం. ఎలాంటి బలం ఉండాలి దానికి? ఎలాంటి ధా అన్నాం అనుకోండి, దాన్ని ధా అన్నప్పుడు ఆస్పిరేట్ మహాప్రాణం అంటారు. ధా, భా, భా అంటాం. అవి ఉచ్చారణ కరెక్ట్ గా ఉండాలి. అంతేగాని ఏదో భయము భక్తి అని అనుకుంటున్నాం అనుకోండి, అది భయము భక్తి అని చాలా మంది కొంతమంది అట్లా చెప్తుంటారు. చాలా మంది సంస్కృతం చెప్పేటువంటి వాళ్ళు కూడా, కొంతమంది మన వాళ్ళు బ్రాహ్మణులు కూడా కొంతమంది వేదం సరిగా చదువుకోకుంటే అనవసరమైన చోట పొక్కిలి ఇస్తుంటారు. అవసరం ఉండాల్సిన చోట పొక్కిలి ఉండదు. ఇలాంటి దోషాలన్నీ ఉంటాయి. సో ఈ బలం అనేటువంటిది కూడా అక్కడ అవసరం. శిక్షాం వ్యాఖ్యాస్యామ వర్ణస్వర, ఇవన్నీ ఉన్నాయి. మాత్ర బలం. బలం అంటే దానికి ఉన్నటువంటి శక్తి, ఎంత ఊపిరి వదలాలి అనేటువంటిది. మాత్ర అంటే ఎంత హ్రస్వమా దీర్ఘమా ఇలాంటివి, ఇవన్నీ కూడా మనకు శిక్ష అనే దానిలో వస్తుంది. ఈ విధంగా చెప్పకుంటే వేదంలో ఉన్నటువంటి పదాలకి అర్థం మారుతుందండి అన్నారు. ఎందుకు ఇలా చెప్పాలి అంటే, వేదంలో ఉన్నటువంటి పదాలకు అర్థం మారుతుంది. ఆ వేదం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే, ఒక శ్లోకం, చాలా మంచి శ్లోకం శిక్షలో వస్తుంది. వ్యాఘ్రి యథా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాం నచ పీడయేత్ అంటారు. వ్యాఘ్రి అంటే ఒక ఆడు ఆడు పులి. వ్యాఘ్రం అంటే పులి. వ్యాఘ్రి అంటే ఆడపులి. ఆడపులి పిల్లల్ని చాలా పెడుతుంది కదా. పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది? పండ్లతో గరుచుకొని పోతుంది. పండ్లతో గరుచుకొని, మనం పులిని చూడలేదు. బహుశా పిల్లుల్ని చూసి ఉంటాం. పిల్లుల్ని కొంతమంది చూసి ఉండొచ్చు. ఆ పిల్లులు మామూలుగా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఆ పళ్ళతో పట్టుకొని పోతుంది. క్యాట్ ఫ్యామిలీనే కాబట్టి వ్యాఘ్రి ఉదాహరణ ఇచ్చారు. మన ఋషులు వాళ్ళందరూ ఋషులు అడవుల్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఆడ పులులను చూసి ఉంటారు. వ్యాఘ్రి యథా హరేత్ పుత్రాన్ దంష్ట్రాభ్యాం, పళ్ళతో పట్టుకొని ఉంటుంది, కూరలతో పట్టుకొని ఉంటుంది. నచ్చ పీడయేత్. ఎందుకు? గట్టిగా ఒత్తితే దానికి గాయం అవుతుంది, లూజ్ గా పట్టుకుంటే అది పడిపోతుంది.
అందువల్ల ఎంత కరెక్ట్ గా పట్టుకోవాలో ఆ విధంగానే పదాలని వర్ణాలని ప్రయోగించాలి అన్నాడు. ఆమ్, దంష్ట్రాభ్యాం న చ పీడయేత్ భీత పతన భేదాభ్యాం భీత పతన భేదాభ్యాం. లూజ్ గా పట్టుకుంటే పతనం అంటే పడిపోతుంది, గట్టిగా పట్టుకుంటే భేద అంటే చర్మం చీల్చి చీలి దానికి గాయం అవుతుంది. ఆ విధంగా ఆ భయంతో జాగ్రత్తగా ఎలా పట్టుకుంటుందో ఆ విధంగా తద్వద్ వర్ణాన్ని ప్రయోజయేత్ అన్నారు. ఆ విధంగా వర్ణాలని ప్రయోగించాలి. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఉదాహరణకి ఇంద్రుడు ఎప్పుడో ఒకడిని చంపాడు. ఒకనొక త్రిశిరస అనేటువంటి వాడిని మహాభారతంలో మనకి ఈ కథ తెలుస్తుంది, చూస్తాం. ఇంద్రుడికి ఎందుకు ఇంద్రుడికి వృత్రుడికి వచ్చినటువంటి యుద్ధం గురించి. సో ఇంద్రుడు ఒక త్రిశిరసుడు అనేవాడిని చంపుతాడు. ఆ త్రిశిరసుడు ఎవరు? ఒకనొక బ్రాహ్మణుడు. ఆయన తండ్రి ఎవరు? ఆయన త్వష్ట ప్రజాపతి అని, ఆయన కూడా గొప్పవాడే. త్వష్ట ప్రజాపతి అని గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడు? ఇంద్రుణ్ణి చంపేటువంటి శత్రువు నాకు పుట్టాలి అని చెప్పని ఒక తపస్సు చేస్తూ ఒక సంకల్పం చెప్పుకొని ఇంద్ర శత్రుర్వర్ధస్వ అనేది ఉంది అక్కడ. దాని గురించి కూడా చెప్పాడు. ఏంటంటే ఈ శబ్దాలు మంత్రాలు ఏ విధంగా ప్రయోగించాలి? మంత్రో హీన స్వరతో వర్ణతో అన్నారు. దాని స్వరము వర్ణము ఏ విధంగా ఎక్కడైతే లోపిస్తాయో అది యజమానున్నే ఆ, దెబ్బ కొడుతుంది అని. మిథ్యా ప్రయుక్త న తదర్థమాహ స వాగ్వజ్ర యజమానం హినస్తి అన్నారు. వాగ్వజ్ర, ఆ వాక్ అనేటువంటిదే వాడు తప్పుగా ఉచ్చరించినటువంటి వాక్కు అది వజ్రాయుధంలాగా యజమానిని దాన్ని కొడుతుంది. యథేంద్ర శత్రుస్వరతోపరాధాత్ అంటే మనం ఇవన్నీ మనం భయపడకూడదు. మంత్రాలు చెప్పుకోవడానికి అరే ఇవి ఏమో మనకు దెబ్బ కొడుతుంది అని భయపడకండి. సరిగా నేర్చుకోండి అని చెప్పడానికి ఇవన్నీ కూడా అర్థవాదాలు అంటారండి. అర్థవాదాలు అంటే ఒక విషయాన్ని గురించి గట్టిగా చెప్పడం కోసం చెప్పినటువంటి విషయాలు. అర్థం అంటే ప్రయోజనం, అర్థవాదం అంటే ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి విషయాలు. బట్ దీనిలో సత్యం లేదంటే సత్యం కూడా ఉన్నది. అంటే ఉద్దేశం ఏంటంటే సరిగ్గా ఇప్పుడు వేద పండితుడి నుంచి వేదం నేర్చుకున్నటువంటి వాడి నుంచి సరిగా శబ్దాలు నేర్చుకోండి అని. సో అది విషయం. సో యథేంద్ర శత్రుస్వరతోపరాధ, ఇంద్రశత్రు అనే దాన్ని ఆయన ఏం చేయాలి? దానికి సరిగా ఉచ్చరించలేదంట. ఇంద్రశత్రుర్వర్ధస్వ, ఇంద్రశత్రుర్వర్ధస్వ. ఇప్పుడు మాతృదేవోభవ, మనకందరికి ఇవి తెలుసు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవన్నీ ఉన్నాయి కదండి. మాతృ అన్నప్పుడు అతృ పైన ఒక ఇది స్వరం ఇది వచ్చింది, ఎంఫసిస్ అంటాం చూడండి, స్వరం వచ్చింది. పితృదేవోభవ, మాతృదేవోభవ అంటే ఏంటి? మాతా దేవ యస్య సహ అంటే తల్లి ఎవడికైతే దేవతో అలాంటి వాడివిగా కమ్ము. పితృదేవో భవ, తండ్రి ఎవరికైతే దేవుడో అలాంటి వాడిగా కమ్ము అని. మాతా దేవహయస్య, పితా దేవహయస్య, తండ్రి అనేటువంటి వాడు నీకు దేవుడు, ఆ అర్థం వస్తుంది అనమాట. అలాగా ఇతను ఏం చేశాడు? అలా కాకుండా మనము మాతృదేవో భవ అన్నాం అనుకోండి, అంటే తల్లికి వీడు దేవుడు అవుతాడు. మాతో తల్లికి దేవుడు అవుతాడు. పితృదేవో భవ అన్నాం అనుకోండి, తండ్రికి వీడు దేవుడు అవుతాడు. సో ఆ విధంగా స్వరము మారినప్పుడు అర్థం మారుతుంది. అలాగా ఈ ఇంద్ర శత్రుర్వర్ధస్వ అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఇంద్ర శత్రుర్వర్ధస్వ అంటే ఇంద్ర శాతయిత, ఉమ్, ఇంద్రుణ్ణి చంపేటువంటి వాడు అని అర్థం వస్తుంది అనమాట. ఏది? ఇంద్ర శత్రుర్వర్ధస్వ అని. అలా కాకుండా ఇంద్ర శత్రుర్వర్ధస్వ అన్నాడు అంటే ఏమిటి? మాతృదేవో భవలో లాగా ఆది ఉదాత్తం అంటారు. ఆది ఉదాత్తం చెప్పడం వల్ల, మాతృదేవో భవ అనడం వల్ల, ఆ, ఇంద్ర శత్రుర్వర్ధస్వ అనడం వల్ల అర్థం ఏం మారింది? ఇంద్ర శాతయిత యస్య, ఇంద్రుడు ఎవడినైతే శాతయిత అంటే చంపేటువంటి వాడు, ఇంద్రుడు ఇస్తే చంపబడేటువంటి వాడు అనే అర్థం వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇంద్రుడి చేత వీడియో వృత్రాసురుడు పెద్ద అసురుడు పెరుగుతాడు, కానీ చిట్ట చివరికి తాను చంపబడతాడు. సో ఇలాంటి ఉదాహరణలు చెప్పారనమాట. సో ఆ విధంగా ఆ వాక్ అనేటువంటిది వజ్రము అని చెప్పని. సో ఆ విధంగా దాన్ని సరిగ్గా పలికేటువంటి తీరు, తర్వాత ఏ విధంగా పలికేటప్పుడు కూడా ఆ, పాఠ దోషాలు ఏ విధంగా, దాన్ని దీర్ఘం తీసి చదవకూడదు, సరిగ్గా ఉచ్చారించాలి. గీతి, శీఘ్రి, శిరఃకంపి ఇట్లాంటివన్నీ చెప్తారు పాఠకాధములు ఎలాంటి వాళ్ళు అని. రామాయణంలో కూడా మనకు ఉదాహరణ వస్తుంది. హనుమంతుడు మొట్టమొదటిసారిగా శ్రీరాముడిని కలిసినప్పుడు ఆయన మొట్టమొదట తాను మాట్లాడతాడు కదా, తను ఇంట్రడ్యూస్ చేసుకొని మాట్లాడతాడు. నేను ఇలా సుగ్రీవుడి అనుచరుడు అని మంత్రి అది ఇది చెప్తాడు కదా. అప్పుడు రాముడు అతన్ని మెచ్చుకుంటాడు. అరే ఈయన వ్యాకరణం చాలా గొప్పగా చదివాడు ఈయన. ఆ, వ్యాకరణం అంటే ఒక్కొక్క ఋగ్వేద వ్యాకరణమే కాదు, ఋగ్వేదం యజుర్వేదం అన్ని వేదాల వ్యాకరణం అంతా చదివాడు అని. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం అంటాడు. అనేన బహుధాశ్రుతం బహువ్యాహరత అనేన నకించిదపశబ్దితం. ఈయన ఋగ్వేదం నా అనృగ్వేద వినీతస్య నా అయజుర్వేద భాషిణ
అని చెప్పని ఈ ఋగ్వేదము యజుర్వేదం ఇవన్నీ చదివినటువంటి వాడు, వాటి వ్యాకరణాన్ని చదివినటువంటి వాడు ఎలా మాట్లాడతాడో, ఎంత స్పష్టంగా మాట్లాడతాడో అలా అంత బాగా మాట్లాడుతున్నాడు ఈయన అంటాడు. సో ఇది శిక్ష అనేటువంటిది. తర్వాత శిక్ష తర్వాత కల్పము అనేటువంటిది రెండవదండి. ఈ శిక్ష అనేటువంటిది అంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈ పుస్తకం నాకు చాలా హెల్ప్ చేసిందండి. మీరు దయచేసి నోట్ చేసుకోండి. వేదాంగ నివేదనము అని. ఇది కంచిపీఠం వాళ్ళు ఇందాక మన శ్రేణి వీరికి చూపించాను, మన శివరామకృష్ణ గారికి. కంచిపీఠం వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది నేను చూసిన పుస్తకాల్లో చాలా వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ అన్నిటికీ కూడా, వేదాలకి వేదాంగాలకి అన్నిటికీ కూడా వెరీ గుడ్ ఇంట్రొడక్షన్. తర్వాత కల్పము. ఈ శిక్ష అనేటువంటిది ఏమిటి? శిక్ష ఘ్రాణం తు వేదస్య అన్నారు. ఘ్రాణం అంటే ఊపిరి, వేదానికి ఊపిరి లాంటిది. మనకంతా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఉన్నటువంటి ఘ్రాణ శక్తి. ఘ్రాణం అంటే ఒట్టి వాసన పీల్చుకోవడమే కాదు, ఆ ఊపిరి, ఆ శక్తి అంతా కూడా. ఇది ఏమిటి? కల్పహ. కల్పహ అంటే ఏమిటి? హస్తౌ కల్పోథ పఠ్యతే అన్నారు. కల్పము అంటే ఏమిటంటే, ఇప్పుడు దీనిలో ఏమిటి? వేదంలో చెప్పినటువంటి కర్మలు, రకరకాలైనటువంటి కర్మలు ఉంటాయి కదా, ఫిజికల్ గా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అని. ఫిజికల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి వేదం, ఈ కల్పము అనేటువంటిది చేతులు లాంటిదట. ఫిజికల్ గా నువ్వు ఆ వేది అనేటువంటిది ఎలా నిర్మించాలి, ఒక తాడు తీసుకొని ఎలా కొలసాలి, ఇవన్నీ కూడా అక్కడ చెప్తుంది. సో అవి అంతేకాకుండా ఆ యజ్ఞాలు చేసేటప్పుడు ఏంటేంటి, ఏమేమి సంభారాలు తీసుకురావాలి, ఏ విధంగా నువ్వు సమకూర్చుకోవాలి, ఆ దర్భపుల్ల ఎలా పెట్టాలి, ఇలాంటివి కూడా అన్ని ఉంటాయి. సో అందుకనే దీనిలో కల్ప సూత్రాలు అన్నారు. సూత్రం, కల్ప సూత్రాలు. ఆ సూత్రాలు 4 విధాలు చెప్పారు. ఒకటి శ్రౌత సూత్రము అన్నారు. శృతికి సంబంధించినటువంటిది శ్రౌతము. శృతి అంటే ఏమిటి? శృతి అంటే వేదం, వినబడినటువంటిది అని. శృతి అంటే ఏమిటంటే వినపడినటువంటిది అంటే ఏమిటి? ఋషులకు తపస్సులో వాళ్లకు స్ఫురించినటువంటి, వాళ్లకు సాక్షాత్కారం అయినవి అవి శృతులు. స్మృతి అంటే ఏమిటి? శృతిని స్మరించుకుంటూ మనం రాసేటువంటిది స్మృతి. స్మరణం అంటే గుర్తు తెచ్చుకోవడం కదా. శృతిని స్మరించుకుంటూ దాని యొక్క స్పిరిట్ను, దాని యొక్క ఫిలాసఫీని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటిది, శృతికి అనుగుణంగా రాసినటువంటివి స్మృతులు. ఇది మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా. సో అక్కడ శృతికి సంబంధించినటువంటి, శృతిలో చెప్పినటువంటి కర్మలను శ్రౌత కర్మలు అంటారు. ఆ శ్రౌత కర్మలను అంటే ఇప్పుడు ఉదాహరణగా కొంతమంది చాలా తక్కువ మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు శ్రౌత కర్మలు చేసేటువంటి వాళ్ళు ఆహితాగ్నులు అంటారు. వాళ్ళ ఇంట్లోనే 3 రకాలైనటువంటి అగ్నులు ఉంటాయి. ఆ అగ్నులకు ఏ విధంగా వాటిని మెయింటైన్ చేయాలి, దానికి సెపరేట్ రూల్స్ అవన్నీ కూడా ఈ వీటిలో వస్తాయి, ఆ శ్రౌత సూత్రాల్లో. అలాగే శృతిలో చెప్పినటువంటి కొన్ని, ఇప్పుడు ఆ యజ్ఞాలు ఎవరు చేయడం లేదు. ఇప్పుడు అందరూ చండీ యాగాలు, రుద్రహోమాలు చేస్తున్నారు కానీ దర్శ పూర్ణమాసాలు ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్ మొత్తానికి ఏ 3 4 ఉంటారో తెలియదు. సో శ్రౌత యజ్ఞాలు, ఆగ్రయణేష్టి అని ఇవన్నీ చేసేటువంటి వాడిని నేను ఎవరిని ఇంతవరకు చూడలే. అక్కడ ఏదో కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతంలో కొంతమంది, ఆ తెనాలి ఆ చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు. సో ఎనివే, ఈ శ్రౌత యజ్ఞాల గురించి వాటిని ఎలా చేయాలి అనేటువంటి చెప్పేటువంటిది శ్రౌత సూత్రాలు అంటారు. అలాగే గృహ్య సూత్రాలు అని కొన్ని ఉన్నాయి. గృహ్య సూత్రాలు ఏంటి? మనకి ఇళ్లలో మనం కొన్ని కొన్ని చేసుకునేటువంటి ఈ షోడశ సంస్కారాలు ఉన్నాయి కదండి. షోడశ సంస్కారాలు అంటే ఉపనయనము, తర్వాత పుట్టినప్పటి నుంచి కూడా గర్భాధానము, దానికి కాదు, పుంసవనమని, చౌలము, తర్వాత ఉపనయనము, తర్వాత వివాహము, శ్రాద్ధము, ఇట్లాంటి కర్మాలన్నీ ఉన్నాయి కదా. ఇవి చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేటువంటిది గృహ్య సూత్రములు అన్నారు. అలాగే ధర్మ సూత్రాలు. ధర్మ సూత్రాలు అనేది ఇదే అప్లికబుల్ టు ద హోల్ సొసైటీ. ధర్మ సూత్రాలు అనేటువంటిది మనకు వర్ణము, ఆశ్రమము అనేటువంటిది ఒక వ్యవస్థ ఉన్నది కదా. ఈ 4 వర్ణాల వారు, బ్రాహ్మణుడి యొక్క ధర్మం వేరే, ఇంకొకటి యొక్క ధర్మం వేరే, ఇంకొకటి యొక్క ధర్మం వేరే. అలాగే ఈ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి. స్టేజెస్ ఆఫ్ లైఫ్ ని ఆశ్రమంలో ఉన్నారు. బ్రహ్మచర్యం, గార్హస్యం. బ్రహ్మచర్యం అంటే గురుకులములో ఉంటూ వాడు బ్రహ్మచారిగా ఉంటూ నేర్చుకోవడం. ఎవరికి అధికారం ఉన్నది అంటే 3 వర్ణాలకి అధికారం ఉన్నది, వేదం యొక్క అధికారం అని గత క్లాస్ లో కూడా చెప్పాం. ఎవరు? ద్విజులు. ద్విజులు అంటే ఉపనయనమైనటువంటి వాళ్ళందరూ కూడా ద్విజులు, 2వ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు అని. ఎవరు వాళ్ళు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీళ్ళు ముగ్గురు కూడా. వైశ్య అనేటువంటి పని మాటకి డెఫినేషన్, చాలా పెద్ద డెఫినేషన్ ఉంది. కృషి గౌరక్ష్య వాణిజ్యం అని. అంటే సేద్యం చేసేటువంటి వాళ్ళు, గౌరక్ష్య అంటే ఆవులు కాసేటువంటి వాళ్ళు, వాణిజ్యం చేసేటువంటి, రకరకాల వాణిజ్యం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ ఆ కాలంలో వైశ్య కేటగిరీలోకి వచ్చారు. ఆ కాలంలో వీళ్ళందరూ వేదం చదివేటువంటి వాళ్ళు. అందుకనే శ్రీకృష్ణుడు కూడా గురుకులానికి వెళ్ళి ఆ సాందీపని ఆశ్రమంలో ఆయన వేదం నేర్చుకున్నాడు. సో ఆ విధంగా మనం ఈనాడు శూద్రులు అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఒకప్పుడు ద్విజులు.
పరిస్థితుల ప్రభావం వల్ల, ఇప్పుడు ముస్లిం దండయాత్రల వల్ల వాళ్ళు జందెమున్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని చంపేయడం వల్ల, జంతాలన్నింటినీ కూడా చంపి బ్లడ్ సోక్డ్. ఈ విషయంలో మనకు ఒకతను ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనే ఒక పుస్తకం ఉందండి. ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనేటువంటి పుస్తకంలో ఆ పుస్తకం రాసినటువంటి వాడు కూడా ఒక బ్రిటిష్ ఐసీఎస్ ఆఫీసర్. 120 సంవత్సరాలు 130 సంవత్సరాల కింద రాశాడు. ఒక బ్రిటిష్ ఐసీఎస్ ఆఫీసర్ 150 సంవత్సరాల క్రితం రఫ్లీ. అతని పేరు లారెన్స్ అని, LAWRENC. ఇనీషియల్ ఏదో మర్చిపోయా. అతను ది వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అనే పుస్తకంలో ఇవి రాశాడు. వాళ్ళు బ్లడ్ సోక్డ్ జంధ్యాలు, రక్తంతో తెడిచినటువంటి జంధ్యాలు వాళ్ళ ముందు ఉంచితే తప్ప వాడికి అన్నం దిగేది కాదంట. సో అలాంటి వాడు, ఆ విధంగా జంధ్యం ఉన్న వాళ్ళందరినీ చంపినప్పుడు చాలా మంది జంధ్యాలు తీసేసి మేము శూద్రులు అని చెప్పుకున్నారు. సో ఆ విధంగా ఈనాడు మనం శూద్రులు అనేటువంటి రకరకాలైనటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు ద్విజులే, వాళ్ళందరూ ఒకప్పుడు వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఇలాంటి చారిత్రక సత్యాలన్నీ కూడా మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. బ్రాహ్మణులు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటే మనం ఏదో చాలా గ్రేట్, వీడు చాలా పనికిమాలినోడు అనేటువంటి భావనతో మనం చూసామంటే మనం ఐసోలేట్ అవుతామండి. కాశ్మీర్ బ్రాహ్మణులు ఏ విధంగా ఐసోలేట్ అయ్యారు, బ్రాహ్మణ్స్ భారత్ చోడో అని ఇప్పుడు చాలా చోట్ల మనకు ఇవన్నీ వస్తున్నాయి స్లోగన్స్. బ్రాహ్మిన్స్ భారత్ చోడో అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఢిల్లీలో ఏదో, ఇవన్నీ కొద్దిగా డైగ్రెస్ అయి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అవసరం కాబట్టి. బట్టి వేదం గురించే తెలుసుకుంటే ప్రయోజనం ఏముందండి? మనకు సమాజంలో మన పైన రాయేసేవాడు ఎవడు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు షహీన్ బాగ్లో పెద్ద గొడవలు జరిగినాయి ఒక 3 ఏళ్ల క్రితం. అప్పుడు జేఎన్యూలో ఇక్కడంతా కూడా వాటికి సపోర్ట్ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బ్రాహ్మణ్ భారత్ చోడో అని, క్విట్ ఇండియా అని చెప్పని పోస్టర్స్. తమిళనాడులో అయితే ప్రతిరోజు కిల్ బ్రాహ్మిన్స్ అని చెప్పని ఎవడో ఒకడు మాట్లాడుతూనే ఉంటాడు. సో బ్రాహ్మణ ద్వేషం అంత సమాజంలో పెంచుతున్నారు. ఎవరు పెంచుతున్నారు అంటే ది అబ్రహామిక్ రిలీజన్స్. ఎందుకంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని ఒక్కడిని ఈ సమాజం నుంచి మనం తొలగిస్తే ఈ సమాజం అంతా మన చేతిలోకి వచ్చేస్తుంది అని మొట్టమొదటిసారిగా ఈ ప్రిన్సిపల్ ని చెప్పినటువంటి వాడు ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వాడు. 1590s ఎప్పుడో వచ్చినప్పుడు ఆయన బ్రాహ్మణుల నుంచి రకరకాల ప్రశ్నలు వేశారు వాడిని. ఏది మీ దేవుడు ఉంటే ఏంటి, ఆ దేవుడు ఉంటే ఏంటి, నువ్వు ఏంటి నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా, అభిన్న నిమిత్త ఉపాదాన కారణమా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేశారు వీళ్ళు. ఎందుకంటే మన వాళ్ళందరూ పెద్ద లాజిక్ తర్కం తెలిసినటువంటి వాళ్ళు. వాడికి అవన్నీ ఏమీ లేవు. వాడు కేవలం విశ్వాసం. నా దేవుడు చెప్పాడు, నువ్వు వినే నమ్మి తీరాల్సిందే అని. సో వాడు వాళ్ళ రాజుకు లెటర్ రాసుకున్నాడు. ఏమిటంటే, అరే ఈ దేశంలో ఇట్లా బ్రాహ్మణులు అనేటువంటి ఒక విచిత్రమైన కేటగిరీ ఒకటి ఉన్నది. వీళ్ళని మనం చంపితే తప్ప ఈ దేశం మన సొంతం, మన స్వాధీనం లేక రాదు అని అప్పుడు వాడు పోర్చుగల్ రాజుకు వాడు రాసుకున్నాడు అనమాట. ఎవరు? ఫ్రాన్సిస్ జేవియర్. ఈ విషయాన్ని ఆ ఒక ఆయన ఆ, ప్రొఫెసర్ బాలగంగాధర అని చెప్పిన ఒక ఆయన గెంట్ యూనివర్సిటీలో ఆయన కోట్ చేశాడు ఒకనొక పుస్తకంలో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మన విషయాన్ని తెలుసుకోవాలి. సో మనకు ఈ ఒకప్పుడు మనం ఇప్పుడైతే శూద్రులు అది ఇది అని దూరం పెడుతున్నామో, చాలా మంది వీళ్ళందరూ ఒకప్పుడు బ్రాహ్మణులే. మన వాళ్ళు కూడా ఒకరినొకరు శాపం చేసుకొని చండాలులు అయిపోయిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వశిష్ఠుని విశ్వామిత్రుడు తన కొడుకులనే శాపం పెట్టుకుంటాడు. అలాగే ఇంకొక జమదగ్ని ముని తన కొడుకులకే శాపం పెడతారు, మీరు చండాలుడు గండి అని. తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠుడు శాపాలు పెట్టుకొని వాళ్ళ కొడుకుల్ని వాళ్ళందరినీ చండాలుడుగా కమ్మంటారు. సో ఈ విధంగా ఇక తర్వాత కాశ్మీర్ లో తీసుకుంటే, కాశ్మీర్ లో ఆ, ఆ హిస్టరీలోకి నేను పోను అనుకోండి. టూకీగా చెప్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు సమాజాన్ని కలుపుకుపోవడం అనేటువంటిది మన ధర్మం అని చెప్పడానికి చెప్తున్నా. సరే, ఈ కల్పం గురించి వచ్చేటప్పటికి ధర్మ సూత్రాలు అనేటువంటివి 4 వర్ణాల వారికి, 4 ఆశ్రమాల వారికి. ఆశ్రమం అంటే ఏంటి? బ్రహ్మచర్య, గృహస్థ తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాసం. ఇక్కడ బ్రాహ్మణుడికి మాత్రమే 4 ఆశ్రమాలకు అధికారం ఉంది. అంటే సన్యాసం తీసుకోవడానికి కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే పూర్వకాలంలో అధికారం ఉంది. మిగతా వాళ్ళు ఎవరు సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రాజు కూడా సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ టు సొసైటీ. అలాగే వైశ్యుడు సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, అందరూ సన్యాసం తీసుకొని హ్యాపీగా భిక్షాటనానికి వెళ్ళారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ టు సొసైటీ. సో వైశ్య ఈ సపోజ్ టు బిల్డప్ ఎకానమీ. వైశ్యుడి ధర్మం ఏంటి? ఎకానమీ బిల్డ్ చేయడం. అలాగే రాజు ధర్మం ఏంటి? సమాజాన్ని రక్షించడం. వేరే వాడి ధర్మ శూద్రుడు అనేటువంటి వాడికి ఎట్లు వేదాధికారం లేదనుకోండి, వాడికి ఉన్నది ఒకే ఆశ్రమమే. ఒకే ఆశ్రమం, లైఫ్ లాంగ్ ఒకటే ఆశ్రమం. వీడికి వైశ్యుడికి బ్రహ్మచర్య అండ్ గృహస్థ. క్షత్రియుడికి వానప్రస్థ కూడా ఉన్నది. బ్రాహ్మణుడికి మాత్రం సన్యాసాశ్రమం కూడా ఉన్నది. సో ఈ విధంగా ఈ ధర్మాలు వీటన్నిటిని కూడా చెప్పేటువంటి ధర్మసూత్రాలు అనేటువంటి ఒకటి. దానిలో ధర్మసూత్రాలు చాలా ఉన్నాయి. గృహ్య సూత్రాలు కూడా మనకు ఆపస్తంభ గృహ్య సూత్రాలు, ఆశ్వలాయన గృహ్య సూత్రాలు, బోధాయన గృహ్య సూత్రాలు, ఇట్లాంటి మనం పేరు వింటుంటాం. మనం సంధ్యావందనంలో కూడా రోజు సో అండ్ సో ఆపస్తంభ సూత్ర, కృష్ణ యజుశాఖాధ్యాయి అని చెప్పుకుంటుంటాం. కొంతమంది ఆశ్వలాయన ఉంటుంది. ఆ విధంగా
తర్వాత శుల్బ సూత్రాలు అనేటువంటిది ఒకటి ఉన్నది. అది కూడా ముఖ్యమైనటువంటిది. శుల్బము అంటే ఏంటంటే రజ్జు. శుల్బం అనే పదానికి రజ్జు అంటే తాడు, రోప్. అదేంటి ఇప్పుడు పూర్వకాలంలో కాదు, ఫ్యూ ఇయర్స్ ఎగో ల్యాండ్ మెజర్ చేయాలంటే ఒక చైన్ ఉండేది, గంటర్స్ చైన్ అనేటువంటి వాళ్ళు. ఆ గంటర్స్ చైన్ అనేటువంటిది పట్టుకొని ఇది ఇక్కడి నుంచి అక్కడికి లింకులు ఉండేవి. ఆ లింకులు పట్టుకొని కొలుచుకుంటూ ఉండి, ఓ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని అడుగులు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని అడుగులు. సో దాని తర్వాత దీర్ఘ చతురస్రమా లేక ట్రయాంగులా లేక ఏమిటి అని చెప్పని దానికి ఏరియా ఏ విధంగా నిర్ణయించాలి. ఈ విధంగా ఇది కొద్దిగా జామెట్రీతో ఇన్వాల్వ్ అయినటువంటి విషయం. ఎందుకు ఇదంతా వచ్చింది అంటే ఆ వేదిక ఎలా ఏ షేప్ లో ఉండాలి, అది వృత్తాకారంలో ఉండాలనా లేక ట్రయాంగిల్ ఆకారంలో ఉండాలనా లేక షియన అంటే ఏమిటి, హాక్ అంటాం చూడండి, ఆ ఈగల్ ఆకారంలో ఉండాలనా, ఏ ఆకారంలో ఉండాలి, ఇట్లా రకరకాల ఆకారాల్లో వేది కట్టేవాళ్ళు. పర్పస్ ని బట్టి, ఆ ఉద్దేశాన్ని బట్టి, యజ్ఞం యొక్క ఉద్దేశాన్ని బట్టి. సో దానికి ఎన్ని ఇటుకలు ఉండాలి, ఏ విధంగా పేర్చాలి, ఇటుకలను ఏ విధంగా పెట్టాలి. సో అక్కడ దీనిలోనే మనకు ఈ పైథాగరస్ థీరం అనేది కూడా ఈ సులభ సూత్రాల్లో ఉంది అని మన వాళ్ళు చాలా మంది చెప్పారు. ఈ విషయంలో ప్రొఫెసర్ రామసుబ్రహ్మణ్యన్ అని ఒక ఆయన ఉన్నారు అక్కడ, బొంబాయి ఐఐటిలో హీఈస్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్, యాక్చువల్లీ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కాలర్ ఇన్ వేదాంత, వెరీ గుడ్ స్కాలర్ ఇన్ సాంస్క్రిట్, వేదాంత, మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్, అస్ట్రానమీ, వేదిక్ అస్ట్రానమీ, వీటన్నిటిలో కూడా మనకి ఇప్పుడు వేదిక్ అస్ట్రానమీ గురించి మనం జ్యోతిషం అనేది చెప్పుకోబోతున్నాం కదా. ఆ జ్యోతిషం చాలా బాగా తెలిసినటువంటి వాడు ఆయన. జ్యోతిషం అంటే మనకు ఏదో ఫోర్కాస్టింగ్ కాదు, వేదిక్ జ్యోతిషం. సో అది అస్ట్రానమీ, వేదిక్ అస్ట్రానమీ, ఇవన్నీ తెలిసినటువంటి వాడు. నాకు తెలిసిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. అమెరికాలో ఇంకొక అతను సుభాష్ కాక్ అని ఒక అతను ఉన్నాడు, కేఏకే సుభాష్ కాక్ అని చెప్పని, కాశ్మీరీ పండితుడు. ఆయన కూడా ఈజ్ స్కాలర్, సైంటిస్ట్ యాక్చువల్లీ ఇతను కూడా ప్రొఫెసర్ రామసుబ్రహ్మణ్యన్ ఈజ్ ఆల్సో ఏ సైంటిస్ట్. వీళ్ళ టాక్స్ కూడా మనం వింటే వినొచ్చు కావాలంటే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. సో దీనిలో ఇది ఈ కొలతలు అంటే ఆ కాలంలో కూడా కొలతలు తీసుకొని అవన్నీ చేసేటువంటి వాళ్ళు అన్నమాట. అందుకనే మనకు వాస్తు శాస్త్రం బాగా పకడ్బందీగా ఉంది. వాస్తు శాస్త్రం అనేటువంటిది మన ప్రాచీన కాలంలో చాలా పకడ్బందీగా ఉంది కాబట్టి మన వాళ్ళు అంతంత గొప్ప బిల్డింగ్స్ కట్టగలిగారు, అంతంత గొప్ప టెంపుల్స్ కట్టగలిగారు. తర్వాత ఈ మూడవది ఏంటంటే శిక్ష, వ్యాకరణం. కల్పం అంటే ఏంటన్నాము, హస్తవు, కల్పోత పట్యతే, చెప్పినటువంటి వాడిని అంటే ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి చేతులు లాంటిది. తర్వాత వ్యాకరణం ఎలాంటిది, ముఖం వ్యాకరణం ప్రోక్తం అన్నారు. ముఖం అంటే సంస్కృతంలో నోరు అండి. మనం ముఖం అంటే తెలుగులో ఇప్పుడు ముఖం అనుకుంటాం కానీ సంస్కృతంలో ముఖం అంటే నోరు. సో దాంట్లో ముఖం వ్యాకరణం ప్రోక్తం అంటే ఎందుకన్నారు, ఈ పదాల యొక్క స్వరూపం ఏమిటి, పదశాస్త్రము అని కూడా అంటారు. వ్యాకరణానికి పదశాస్త్రము అని కూడా పేరున్నది. ఈ పదాలు మనకు సరిగ్గా తెలిసినప్పుడే, పదాల అర్థం సరిగ్గా తెలిసినప్పుడే, అది పుంలింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా, దాన్ని అవసరాన్ని బట్టి వాడు పుంలింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చుకుంటుండాలి. సపోజ్ యజ్ఞం చేస్తున్నారు, చేస్తున్నప్పుడు ఆ యజమాని భార్య ఉంటారు. వాళ్ళ గురించి ఇవి చెప్పాలన్నమాట. సో అక్కడ పుంలింగం బదులు స్త్రీలింగము అది ఇది ఆ, అట్లా చెప్పాలి, మార్చుకోవాలంటే వాడికి వ్యాకరణ శాస్త్ర జ్ఞానం ఉండాలి కదండి. సో ఇంకా అంతేకాకుండా ఒక పదానికి అది ఏ విధంగా అర్థం చెప్పాలి, ఏదో తత్పురుషం చెప్పాలా, బహురిహి చెప్పాలనా, ఏమిటి అనేది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను మాతృదేవో భవ అన్న. మాతృదేవో భవ, మాతా దేవ యస్య, తల్లి ఎవరికైతే దేవతో అలాంటి వాడు అని. తండ్రి ఎవరికైతే దేవతో అలాంటి వాడు, ఆచార్యుడు ఎవరికైతే దేవుడు అలాంటి వాడు అని. సో అది ఏమి సమాసం అంటారు, బహురీహి సమాసం అంటారు. సో ఈ సమాసాలు ఏ విధంగా అర్థం చెప్పుకోవాలి అనేటువంటిది ఒకటి. సో ఇవన్నీ కూడా మనకు తెలిస్తే తప్ప ఆ యజ్ఞం చేసేటువంటి వాడు సరిగా చెప్పలేడు. మనకు టెంపుల్స్ లో కూడా మనం పోతుంటాం, చూస్తుంటాం. టెంపుల్స్ లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. అందుకనే నేను పురోహిత ప్రపంచం అనే బుక్ లో వాళ్ళ గురించి ఆ సంస్కృతం కూడా ఒక చిన్న ఇది పెట్టాను. ప్రతి టాపిక్ కింద కొంత అంతో ఎంతో సంస్కృత పరిచయం పెట్టాను. ఎందుకంటే వాళ్ళకు చెప్పేటప్పుడు ఆ లింగవచన విభక్తులు ఎలా మార్చుకుంటూ ఉండాలి అని. సో అది వ్యాకరణం అనేటువంటిది చాలా ముఖ్యం. తర్వాత చాలా టూకీగా చెప్పేస్తున్నా, ఎందుకంటే మీకు పుస్తకం చూపించాను కదా, ఆ పుస్తకంలో మీరు దయచేసి చూడండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. తర్వాత నిరుక్తం అంటే ఏంటంటే మనము నిర్వచనం అంటాం చూడండి, ఒక పదానికి ఒక డెరివేటివ్, ఒక ఎటిమలాజికల్ మీనింగ్ అంటాం చూడండి, దాన్ని నిరుక్తం అంటారు. దానికి అంటే నిరుక్తం శ్రోత్రముచ్యతే అన్నారు. నిరుక్తం అనేటువంటిది శ్రోత్రేంద్రియము లాంటిదంట. అంటే సరిగ్గా మనం శ్రవణం చేసి వింటే తప్ప మనకు జ్ఞానం రాదు కదండి. శ్రవణము వల్లనే జ్ఞానం. పూర్వకాలంలో మనకు టెక్స్ట్ బుక్లు లేవు,
ఆ తర్వాత మిగతా మీడియా లేదు. గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణం చేస్తేనే మనకు జ్ఞానం. అందువల్లనే భగవంతుడు కూడా శ్రోత్రేంద్రియము ద్వారా మనలోకి ప్రవేశిస్తాడు అని చెప్పని భాగవతంలో ఒక మంచి శ్లోకం ఉన్నది. భగవంతుడు ఎలా మనిషిలో ప్రవేశిస్తాడు అంటే శ్రోత్రం ద్వారా ప్రవేశిస్తాడంట. అంటే మనం వినాలి, ప్రవచనాలు వినాలి. పూర్వకాలంలో మనకు పుస్తకాలు లేవు, పుస్తకాలు కావాలంటే కూర్చొని 100 మంది కూర్చొని రాసి 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 ఒక సంవత్సరం పాటు రాస్తే ఒక పుస్తకం తయారవుతుంది. సో అంత కష్టం ఉండేది. ఇప్పుడు మనకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. సో మనకు ఇప్పుడు కన్ను ప్రధానము, నెట్ చూడడానికి, స్క్రీన్ చూడడానికి కన్ను ప్రధానమైంది. ఇప్పుడు కన్ను ద్వారా మనకు దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు చెవి చెవి ద్వారా వచ్చేది అని. అందుకని ఇక్కడ ఏమిటి, నిరుక్తం అనేటువంటి, నిరుక్తం శ్రోత్రం వచ్చేదే అన్నారు. శ్రోత్రం లాంటిదట. ఎందుకంటే నిశ్శేషాదుక్తం నిరుక్తం. నిశ్శేషాదుక్తం అంటే ఏమిటి, ఎలాంటి సందేహానికి కూడా స్కోప్ లేకుండా, సందేహానికి ఎలాంటి సందేహానికి కూడా తావు లేకుండా సరిగ్గా చెప్పాలన్నమాట దాన్ని. ఆ భాష దీనిలో ఏం వీళ్ళు ఏం చేశారంటే, నిరుక్తంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, సంస్కృతంలో ఉన్న పదాలన్నిటికీ కూడా ధాతువు, ధాతువు తర్వాత ప్రత్యయం, ధాతువు ప్రత్యయం అని చెప్పని ఆ విధంగా విభాగం చేశారనమాట. ఇప్పుడు గమనము అంటాం అనుకోండి. గమనము అంటే ఏమిటి, గమ్ అనేటువంటి ధాతువు, ఆ తర్వాత ఒక ప్రత్యయం చేరిన తర్వాత గచ్చతి, గమనం అనే ఒకటి. తింగంత ప్రత్యయము, సువంత ప్రత్యయము అంటారు. సో ఆ ప్రత్యయాలు చేరిన తర్వాత గంతవ్యం అన్నారు అనుకోండి, అక్కడ తవ్యం అనేటువంటిది ఒక ప్రత్యయము. ఇంకేదో గంతుం అంటారు అనుకోండి, తుమున్ అనేటువంటిది ఒక ప్రత్యయము. ధాతువు ప్రత్యయము రెండు కలిపినప్పుడు ఒక పదం ఎలా ఏర్పడుతున్నది. తర్వాత ధాతువులకు ఉన్నటువంటి అనేక అర్థాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు గో అనేటువంటి ధాతువు పదం ఉందనుకోండి. ఆ గో అనేటువంటి పదానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. భూమి అనేటువంటి అర్థం వస్తుంది, ఇంద్రియము అనేటువంటి అర్థం వస్తుంది, వేదం అనేటువంటి అర్థం వస్తుంది. ఇంకా కొన్ని అర్థాలను ఆయన నిరుక్తం అనేటువంటి గ్రంథంలో యాస్కాచార్యుడు అనేటువంటి అతను మోర్ దాన్ 3000 years ago, పాణిని కంటే ముందు వాడు. పాణిని 2600 సంవత్సరాల క్రితం వాడండి. పాణిని ఎక్కడ జన్మించాడంటే ఇప్పుడు పాకిస్తాన్ లో లాహోర్ ఉంది కదా, లాహోర్ ప్రాంతంలో ఎక్కడో చిన్న పల్లెటూరులో ఏదో శాలాతుర అనేదో ఏదో ఆ టైంలో ఉన్నటువంటి పేరు ఆ శాలాతురియ అంటారు. శాలాతురం అనేది ఇప్పుడు పేరు మారి ఉండొచ్చు. సో ఆ లాహోర్ ప్రాంతంలో జన్మించినటువంటి వాడు పాణిని 2600 సంవత్సరాల క్రితం. సో 6th century BC అనుకోండి. ఈయన వ్యాసకుడు ఇంకా ప్రాచీనుడు, దాదాపు 3000 సంవత్సరాల క్రితం వాడు. ఈయన ఆ కాలంలోనే చాలా గొప్ప ఈ నిరుక్తం అనేటువంటి ఇది ప్రతి వర్డ్ పైన ఒక చిన్న భాష్యం రాసినట్టు, ప్రతి పదానికి ఒక చిన్న భాష్యం రాసినట్టు, నిఘంటువు పైనే భాష్యం రాసినట్టు అనమాట. సో ఏ సందర్భంలో ఏ అర్థాన్ని తీసుకోవాలి. గో అంటే ఇంద్రియం అనేటువంటిది కూడా ఒకటి అర్థం వస్తుంది. సో ఏ సందర్భం, అట్లాగే ఇంద్రియము, దేవ అనే పదం ఉందనుకోండి, దేవ అనే పదానికి కూడా దేవుడు అనేటువంటి అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి ఇంద్రియము అనేటువంటి పదం అర్థం కూడా వస్తుంది. దేవానాం పూరయోధ్య అన్నప్పుడు దేవతలు అంటే అక్కడ దేవ అనేటువంటి పదానికి ఇంద్రియాలు అంది. ఇంద్రియములు అంటే ఎందుకు ఇంద్రియాలను దేవతలు అన్నారు, దానికి మళ్ళీ ధాతు అర్థం తీసుకోవాలి. ధాతువు యొక్క అర్థం తీసుకుంటే దివు, ద్యోతనార్థకం. ద్యోతనం అంటే దివు అనే పదానికి ప్రకాశించడం అనే అర్థం. దివు, దివ. ఇంగ్లీష్ లో కూడా డిఐవిఏ డివా అనే ఒక పదం ఉన్నది, ప్రకాశించేటువంటిది దాని అర్థం. అలాగే డివైన్ అనేటువంటి పదం ఒకటి ఉన్నది, డివైన్, అది కూడా ప్రకాశించేటువంటి. ఇవన్నీ కూడా కాగ్నైట్ వర్డ్స్ అంటారు. కాగ్నైట్ వర్డ్స్ అంటే ఏంటంటే వర్డ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ హ్యావింగ్ సమ్ ఏన్షియంట్ ఆరిజిన్, సేమ్ రూట్ నుంచి వచ్చి ఉంటుంది. అదేదో సమ్ ఇండో యూరోపియన్, ప్రోటో ఇండో యూరోపియన్ అని వీళ్ళ భాషా శాస్త్రజ్ఞులు అంటుంటారు. మన వాళ్ళు ఏమంటారంటే సంస్కృతం నుంచి ఇవన్నీ చేరాయి అని మన వాళ్ళు అంటుంటారు. ఈ వాదం తెగదు. అది మనం ఎటు దానిలో సత్యాసత్యాలు తెలుసుకోవాలంటే మనం లింగ్విస్టిక్స్ లో చాలా గొప్ప కృషి చేస్తే తప్ప తెలుసుకోలేము. సో ఇప్పుడు ఈ నిరుక్తం అనేటువంటిది ఎంత గొప్ప గ్రంథం అంటే, ఎంత గొప్ప సిస్టమ్, నాలెడ్జ్ సిస్టమ్ అంటే, ఇప్పుడు మనకు లింగ్విస్టిక్స్ అనేది అయితే మనం మోడర్న్ లింగ్విస్టిక్స్ అని చెప్పని అంటున్నాము. ఆ లింగ్విస్టిక్స్ అన్ని కూడా వీటన్నిటికీ మూలం అని చెప్పారు. లింగ్విస్టిక్స్ అన్నిటికీ కూడా ఈ మూడు మూలం అండి. ఏదంటే శిక్షలో కూడా ఉచ్చారణ అనేటువంటిది ఉంది కదా. ఆ ఉచ్చారణలో శబ్దోత్పత్తి స్థానములు అంటారు. శబ్దోత్పత్తి స్థానములు అనేటువంటిది ఏ విధంగా ఒక శబ్దము ట అంటే నాలుక ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ప అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ప అంటే నోరు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని రకరకాలుగా శబ్ద ఉత్పత్తి స్థానములు, వీటన్నిటిని కూడా పరిశీలించారు. ఇవన్నీ ఈ మనకు వెస్టర్న్ సిస్టమ్ లో 100-150 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిదే. మన 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 శిక్ష, వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు డెవలప్ చేసినటువంటి శాస్త్రం లింగ్విస్టిక్స్.
మనకు 3000 సంవత్సరాల క్రితం ఉన్నది. సో ఇది మనం ఇట్లాంటివి మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఏదో వెర్రి వాళ్ళు అని చెప్పిన మనం అనుకుంటుంటాం. ఈ 3000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ వ్యాకరణ శాస్త్రం ఇప్పుడు మనకు లింగ్విస్టిక్స్ రూపంలో మనకి ఇప్పుడు కనిపిస్తున్నది. ఇదే శబ్దోత్పత్తి స్థానాలే ఇప్పుడు కూడా చెప్తున్నారు. దానిలో మార్పు ఏం లేదు. పోతే వీడు ఇంకొంచెం టెక్నికల్ గ్యాడ్జెట్స్ అది ఇది పెట్టుకొని ఏదో అనలైజ్ చేసి ఇవన్నీ చేస్తుంటారు. సో ఇది ఆ శబ్దానికి వాచ్యార్థం అంటే ఏమిటి, లక్ష్యార్థం అంటే ఏమిటి. వాచ్యార్థం అంటే మామూలుగా వచ్చేటువంటి లిటరల్ మీనింగ్. లక్ష్యార్థం అంటే ఏమిటి, ఫిగరేటివ్ మీనింగ్. ఒక పదంలో ఒక పదానికి ఒక రూఢ్యర్థం ఎలా చెప్పాలి, ఫిగరేటివ్ మీనింగ్ ఎలా చెప్పాలి, ఏ సందర్భంలో ఎలాంటి అర్థం తీసుకోవాలి. ఉదాహరణకి పరివ్రాజక అనే దాన్ని కూడా ఉదాహరణ ఇచ్చారు. పరివ్రాజకుడు అంటే ఏమిటి, మామూలుగా సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వాడు. కానీ అసలు ఒరిజినల్ గా లిటరల్ మీనింగ్ ఏమొస్తుంది, నిరుక్త ప్రకారం మీనింగ్ ఏమొస్తుంది, పరితః వ్రజతి. ఆయన ఎప్పుడూ పర్యటనం చేస్తూనే ఉంటాడు. వ్రజతి అంటే గచ్చతి, ఎప్పుడూ పర్యటన చేస్తూ ఉండేటువంటి వాడు పరివ్రాజకుడు. ఒకే చోటనే కూర్చొని ఉంటే పరివ్రాజకుడు కాదనమాట. కానీ పర్యటన చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేక ఇంకేదో బెగ్గర్ కూడా పర్యటన చేస్తుంటాడు, ఇంకెవడో కూడా పర్యటన తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళందరినీ పరివ్రాజకుడు అంటారా అంటే కాదు. పరివ్రాజకుడు అంటే కేవలం సన్యాస ఆశ్రమం తీసుకుంటున్నటువంటి వాడు. సో ఈ విధంగా శబ్దాలను ఏ విధంగా అనలైజ్ చేయాలి అనేటువంటిది మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి దీని గురించి మంచి ఒక డిబేట్ చేసి రాసినటువంటి శాస్త్రాలు ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఛందః అన్నారు. ఛందస్సు అంటే ఏమిటి, వేద పురుషుని యొక్క పాదముల లాంటివంట. ఛంద పాదౌతు వేదస్య. చందం నుంచి పాదం ఉండడం వల్లనే మనం నడుస్తాం, పరిగెడతాం కదా. ఆ విధంగానే ఛందస్సు అనేటువంటిది వేదానికి ఒక రక్షా కవచం లాంటిదట. ఛందస్సు అనేటువంటిది మనం ఇంగ్లీష్ లో ఏమంటాము, ప్రాసడీ అంటాం. ఇప్పుడు ఛందస్సు అంటే మన తెలుగు వ్యాకరణంలో కూడా చదువుకొని ఉంటాం. ఇది మత్తేభం అని, శార్దూలం అని ఇవన్నీ చదువుకొని ఉంటాం. ఇంకేది ఛందస్సు, ఉత్పలమాల, చంపకమాల, ఇదేంటి నజభజ జజర సభరణ మయవ ఇట్లాంటివన్నీ చదువుకొని ఉంటాం చిన్నప్పుడు. తెలుగు వ్యాకరణం చదివింటే ఆ, మనకేంటి మసజస తతగా అంటాం. దాన్ని ఏంటి శార్దూలం అనేటువంటి దానికి దానిలో ఉన్నటువంటి ఆ గణములు అనమాట. మగణము, తర్వాత ఇలాంటివి కలడుల్లో ఒక ఉదాహరణకి ఏదో పద్యం తీసుకున్నాం అనుకోండి. ఏదో అటదనిగాంచ భూమిసూరుడు అంబర చుంబి శిరస్సరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ అని ఒక పద్యం తీసుకున్నాం అనుకోండి. అది ఏమిటి అక్కడ అటదనిగాంచ భూమిసూరుడు అనేటువంటిది అది చిన్నగా ఆ, అది ఏ వృత్తంలోకి వస్తుంది అని చెప్పానంటే అదేదో ఉత్పలమాలో చంపకమాలో దేనిలోకి వస్తుంది అనమాట. అది సడన్ గా గుర్తు రావడం లేదు. అటజని కాంచ భూమిసురుడు ఎనివే. సో పద్యం గుర్తుంది కానీ ఇది గుర్తు రావడం లేదు. సో దీని వల్ల ఏమవుతుందంటే వేదములో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ మారదు. వేదము చాలా ఒక కవచము వేసి నిలిపి పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ స్పిరిట్ లో ఆ దీనిలో పోతూ ఉంటుంది. ఏది ఆ రిధంలో పోతూ ఉంటుంది. ఆ రిధంలో పోతూ ఉంటుంది. ఆ శబ్దాలు క్లియర్లీ డిఫైన్డ్ నంబర్ ఆఫ్ లెటర్స్ అన్నమాట. ఇన్ని లెటర్స్, 8 లెటర్స్ ఉంటుంది అంటే 8 లెటర్స్ అని. ఉదాహరణకు గాయత్రి ఉందనుకోండి, గాయత్రి త్రిపద అంటాం. చతుర్వింశత్యక్షర త్రిపద అని అంటాం. ఏమిటి చతుర్వింశత్యక్షర అంటే 24 అక్షరములు, 3 పాదములు. ఈ ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. ఆ విధంగా అది ఆ విధంగా డిఫైన్డ్ గా ఉంటుంది. డిఫైన్డ్ గా ఉంటుంది, ఒక రిధంలో ఉంటుంది. కాబట్టి ఆ వేదాన్ని బాగా గుర్తుపెట్టుకోగలం. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే గమనించాల్సింది, మనకు ఏ శాస్త్రం తీసుకున్నా కూడా అనేక శాస్త్రాలు మనకు పద్య రూపంలో రాయబడ్డాయండి. అనుష్టుప్ అనేది ఒక ఛందస్సు. ఉదాహరణకు అనుష్టుప్ ఛందస్సు అంటే ఏంటి, మనం వ్యాకరణం తీసుకున్నా అనుష్టుప్ ఛందస్సులో వస్తుంది. డిక్షనరీ తీసుకున్నా, అమరకోశం ఉందనుకోండి, అమరకోశం ఏ దేనిలో ఉంది, అది ఒక ఛందస్సులో ఉన్నది. మొట్టమొదటి వేసే జ్ఞానదయ సింధూరగా సస్య అనగా గుణాహ అని చెప్పిన మొదటి నుంచి మొదలు పెట్టాము చిట్ట చివరి వరకు అన్ని కూడా శ్లోకాలు అన్నమాట. అవి ఏమి శ్లోకాలు, అనుష్టుప్ అనేటువంటి ఛందస్సులో ఉన్నటువంటి శ్లోకాలు. ప్రతి పాదంలో కూడా 8 అక్షరాలు ఉంటాయి. ఆ 8 అక్షరాలకు అట్లా నడుస్తూ ఉంటుంది. అది ఆ విధంగా ఉండడం వల్ల ఏంటి, మన వాళ్ళు శాస్త్రాలన్నీ నేర్చుకోగలిగేటువంటి వాళ్ళు. ఇదే ఏదో డిజార్డర్ గా ఏదో ప్రోజులో ఉన్నదనుకోండి, దానిలో ఒక పదం బదులు ఇంకొక పదం వచ్చేస్తుంది వెంటనే. ఒక పదం బదులు ఇంకొక పదం పడతాడు. ఆ విధంగా దాని యొక్క రూపం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రోజులో ఉన్నదనుకోండి, ఆ ప్రోజ్ ప్యాసేజ్ నేర్చుకున్నప్పుడు ఆ పదాలకు అర్థం ఒకటి నుంచి ఇంకొకటికి, ఒకటి నుంచి ఇంకొకటికి వెళ్లే లోపల మారిపోతుంటుంది. ఇది అలా కాదు. క్లియర్ గా కొన్ని శబ్దాలు అలా ఉండడం వల్ల ఆ పదం ఒకవేళ మారితే ఛందస్సు మారుతుంది మళ్ళీ. కాబట్టి అది కుదరదు.
కాబట్టి వేదానికి ఒక చిన్న కవచం లాగా వేదం మారకుండా, మన కొన్ని వేల ఏండ్ల నుంచి వేదం మారకుండా ఎందుకు వస్తున్నది అంటే ఈ ఛందస్సు ఉండడం వల్ల మారకుండా వస్తున్నది అని దాని యొక్క ప్రయోజనాన్ని చెప్పారు. దానిలో గురువులు, లఘువులు, వైదిక ఛందస్సు వేరు, మనకు మామూలుగా లౌకికమైనటువంటి ఛందస్సు వేరు. ఇప్పుడు దానికి వృత్తరత్నాకరం అని రకరకాలైన పుస్తకాలు ఉన్నాయి ఏది లౌకిక ఛందస్సు గురించి. వైదిక ఛందస్సు గురించి మనకి ఇట్లాంటి ప్రిలిమినరీ బుక్స్ చూస్తే దానిలో మనకు దొరుకుతుంది అనమాట. అది ఛందస్సు యొక్క రూపం. ఛందస్సు అనేటువంటిది ఉండడం వల్లనే చాలా మంది ఇప్పుడు కూడా చాలా శాస్త్రాలని కంఠపాఠం వాళ్ళందరికీ నోటికి వచ్చినటువంటిది. ఈ శాస్త్రాలన్నీ చాలా మందికి నోటికి ఎలా వచ్చాయి అంటే ఇవన్నీ కూడా ఒక ఛందో రూపంలో ఉండడం వల్లనే. అందుకనే వాళ్ళు ఎంతమందిని చంపాలి అని చెప్పని ప్రయత్నించినా కూడా వీళ్ళందరూ కూడా మామూలుగా ఎక్కడో పల్లెటూరులో వ్యాపించి ఉన్నారట. వ్యాపించి ఉండడం వల్ల అందరినీ చంపలేకపోయారు అని చెప్పని చాలా మంది హిస్టారియన్స్ రాశారన్నమాట. అందువల్లనే హిందూయిజం మిగిలింది అని కూడా రాశారు. సో దట్ ఈస్ అనదర్ హిస్టారికల్ ఆస్పెక్ట్. తర్వాత చిట్ట చివరిది జ్యోతిషం. ఇప్పుడు మనం ఏదైతే ఎంత బ్రీఫ్ గా చూసుకున్నాం అంటే చాలా బ్రీఫ్ గానే చూసుకున్నాం. ఏది శిక్ష కల్పో, తర్వాత వ్యాకరణం, నిరుక్తం, ఛంద చూసుకున్నాం. ఇప్పుడు చిట్ట చివరిది జ్యోతిషం. జ్యోతి అంటే ఏమిటంటే, జ్యోతి అంటే లైట్. జ్యోతిషము లైట్ కు సంబంధించినటువంటిది. అంటే వేద పురుషుని యొక్క కన్ను అంట ఇది. ఏమిటిది? దీనికి ఏం రాశారంటే జ్యోతిషాం అయనం చక్షుహు అన్నారు. జ్యోతిషాం అయనం చక్షుహు. ఏమిటిది? జ్యోతిషం అనేటువంటిది చక్షుహు. చక్షు అంటే ఏమిటి? చక్షింగ్ అనే ధాతువుకి సంస్కృతంలో చూడడం అనేటువంటి అర్థం. అలాగే నేత్రం అంటాం, నయనం అంటాం. నయనం అంటే ఏమిటి? నయ అనేటువంటి ధాతువుకి లీడింగ్ అని అర్థం. నాయకుడు అంటే నాయకుడు అంటే ఏంటి? మనల్ని నడిపేటువంటి వాడు నాయకుడు. నయ అనేటువంటి ధాతువుకి సంస్కృతంలో అర్థం ఏంటంటే లీడింగ్ అని. నయనం అంటే మనల్ని లీడ్ చేసేటువంటిది. నేత్రం అంటే నయతి త్రాయతే, అంటే మనల్ని నడుపుతుంది, రక్షిస్తుంది. నేత్రం అనేటువంటి దాంట్లో రెండు ధాతువులు ఉన్నాయి. నయనము, నయతి, త్రాయతే, మనల్ని నడుపుతుంది, రక్షిస్తుంది. సో ఈ నేత్రం లాంటిది చక్షు అంటే చూసేటువంటిది. మనం చూడడం వల్లనే మనం కనీసం ముందుకు వేయగలుగుతున్నాం కదండి. ఆ విధంగా జ్యోతిషం అనేటువంటి దానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే అన్ని అన్ని ఇంద్రియాల్లో నయనమే ప్రధానం కదా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని. అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధానం కాబట్టి ఆ వేదంలో ఏం చెప్పారు? ఏ సమయంలో ఎలాంటి యజ్ఞం చేయాలి అనేటువంటిది చెప్పారు. ఏ నెలలో, ఏ ఆ, పక్షములో, ఏ తిథిలో, ఏ వారములో ఎలాంటి యజ్ఞాలు చేయాలి అనేటువంటిది వేదంలో చాలా చోట్ల చెప్పారు. సో వాటిని ఏ విధంగా చేయాలి? ఆ నక్షత్రము, తిథి, మాసం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనకేదో మనం ఇమీడియట్ గా ఒక ఇది పట్టుకుంటున్నాము, ఏది ఒక పంచాంగం పట్టుకుంటున్నాము, చూస్తున్నాము. మరి పూర్వకాలంలో వాళ్ళు ఎలా చూశారు? ఇవన్నీ తయారు చేసేటప్పుడు ఆ కాలం అని ఊహించుకోండి. వాళ్ళకి ఈ కాలమాన వాళ్ళు సంవత్సరాల తరబడి నక్షత్రాలని వీటినన్నిటిని అబ్జర్వ్ చేసి ఉంటారు. వాళ్ళకు నక్షత్ర శాస్త్రం, నక్షత్రాల మూమెంట్స్ ఇవన్నీ కూడా చేసి దీనిలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సృష్టి ఎప్పుడు జరిగింది అంటే వెస్టర్నర్స్ ఏం చెప్తారు? బైబిల్ ప్రకారం 4004 బీసీలో జరిగింది అని లాస్ట్ క్లాస్ లో కూడా నేను చెప్పాను. అందువల్లనే వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఆ టైం ఫ్రేమ్ లోనే బిగించాలి అని చూశారు. మ్యాక్సిమం వీళ్ళెవరు మన పాశ్చాత్య విద్వాంసులు మన దేశానికి వచ్చినప్పుడు, అరే వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం పోయా అంటే అది ఎలా ఉంటుందండి? సృష్టి జరిగిందే 4004 బీసీలో కదా. మరి ఇవన్నీ కూడా దాని తర్వాతనే వచ్చి రావాల్సినటువంటివే. ఆ బైబిల్ ఫ్రేమ్ వర్క్ లోకే తీసుకురావాలి వీటిని కూడా. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఏదో ఒక జాతి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ఈ సివిలైజేషన్ డెవలప్ చేశారు అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. అది అది అందువల్ల వాళ్ళు ఏంటి వేదములు అంటే క్రీస్తు పూర్వం 200-300 సంవత్సరాల క్రితం దేని వాళ్ళు వాదించారన్నమాట. సో అది వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏ విధంగా ఈ జ్యోతిషం వల్ల నిజంగా ఈ జ్యోతిషంలో చాలా రీసెర్చ్ జరగాల్సి ఉందని నేను అనుకుంటా. ఎందుకంటే మన వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు సృష్టి అబ్ద పంచాంగం తీసుకుంటే దానిలో సృష్టి అబ్దాహ అని ఒక శబ్దం ఉంటుంది. సృష్టి అబ్దాహ అంటే సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల సంవత్సరాలు నడిచింది అని. దానిలో కొన్ని బిలియన్ ఇయర్స్, 7-8 బిలియన్ ఇయర్స్ వరకు వాళ్ళు లెక్క వేసి చూపిస్తారు అక్కడ. 10-12-15 వరకు అంకెలు. సో మనకు ఈ కాల గణన, ఈ క్యాల్కులేషన్ ఆఫ్ టైం ఎలా జరిగింది అంటే భూమి పుట్టి 8 బిలియన్ ఇయర్స్ అయింది అని ఎప్పుడు సైన్స్ ఏ విధంగా చెప్తుందో దాదాపు అదే విధమైనటువంటి కాల పరిమితిని మన జ్యోతిష శాస్త్రం ఎలా చెప్పింది. అది నిజంగా మనకు జ్యోతిషం చదివితేనే అర్థమైంది. నేను ఇందాక చెప్పిన రామసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని చదువుకున్నారు. సో మన వాళ్ళు చెప్పిన శాస్త్ర కాలగణను చూసి అందరు కూడా యాక్సెప్ట్ చేసినటువంటిదే. కొంతమంది ఆనెస్ట్ గా యాక్సెప్ట్ చేశారు, కొంతమంది ఆనెస్ట్ గా యాక్సెప్ట్ చేసే
దట్ ఇంటెలెక్చువల్ ఆనెస్టీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ సేగన్ అని ఒక అతను ఫేమస్ ఆస్ట్రానమర్ ఉండేవాడు. అతను కాస్మోస్ అనే సిరీస్ ఒకటి వచ్చేది అప్పుడు, ఒక 20 ఏళ్ల క్రితం వచ్చేది. ఆయన ఇవన్నీ ఇండియన్స్ కరెక్ట్ చెప్పినంత కరెక్ట్ గా ఎవరు కాలగణన చేయలేదు. ఇప్పుడు మన ఇప్పుడు ప్రజెంట్ అస్ట్రానమీ, ప్రజెంట్ సైన్స్ ఏ విధంగా చెప్తున్నదో అదే పద్ధతిలో వీళ్ళు కాలగణన చేశారు అని చెప్పని ఆయన ఓపెన్ గా చెప్పాడు దేనిలో, కాస్మాస్ అనేటువంటి సిరీస్ లో. ప్లస్ ఆయన కొద్దిగా మన ఇండియన్ సిస్టమ్స్ పైన కూడా ఆయనకు ఆసక్తి పెరిగింది. అందువల్ల అతన్ని కొంచెం పక్కన పెట్టేశారు వాళ్ళు, వెస్టర్నర్స్ అతన్ని పక్కన పెట్టారు. సో మన కార్ల్ సేగన్ కొటేషన్స్ మనకు కావాలనుకుంటే అబౌట్ ది ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ టైం గురించి మనకు ఇంటర్నెట్ లో కూడా మనకు దొరుకుతుంది. కార్ల్ సేగన్ స్పెల్లింగ్ వచ్చి CARL, కార్ల్ SAGAN. చాలా మంది చూసి ఉండొచ్చు కూడా పిల్లప్పుడు. కార్ల్ సేగన్ కాస్మోస్ అని చిన్న చిన్న పుస్తకాలు కూడా వచ్చేవి. సో ఈ విధంగా జ్యోతిషం అనేటువంటిది ఆ ఆ గణి అది యజ్ఞాలు చేసేటువంటి వాడికి కన్ను లాంటిది. ఏ సమయంలో చేయాలి ఆ సమయంలో చేసినటువంటి వాడు, జ్యోతిష శాస్త్రం తెలిసినటువంటి వాడు చేస్తేనే ఆ కర్మ ఫలిస్తుంది. ఆ సమయంలో కరెక్ట్ గా చేయాలి అనేటువంటిది. జ్యోతిషం తెలిసినటువంటి వాడు యజ్ఞం చేయగలడు అని. జ్యోతిషం వేద సయేవ యజ్ఞవిత్ అని ఆ విధంగా చెప్పేవాళ్ళు. తర్వాత దాన్ని జ్యోతిషాన్నే గణిత శాస్త్రం అని కూడా అనేవాళ్ళు. జ్యోతిషం అంటే ఏదో నీకు ఇప్పుడు రేపు పొద్దున్న ఇలా జరుగుతుంది, ఇంకో రోజు ఇలా జరుగుతుంది అని కాదు. గణితం అంటే క్యాల్కులేషన్. వేద వేద జ్యోతిషాన్ని గణిత శాస్త్రం అనేవాళ్ళు. గణితం మూర్ధని స్థితం అన్నారు. వేదాంగ శాస్త్రాణం ఏంటి తద్వద్ వేదాంగ శాస్త్రాణం గణితం మూర్ధని స్థితం. వేదాంగ శాస్త్రములన్నిటిలో కూడా గణితం అనేటువంటిది మూర్ధని అంటే తలస్థానంలో వంటిది అని చెప్పని అన్నారు అనమాట. సో దీనిలోనే గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, ఏ గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మనిషి పైన, ఇలాంటివన్నీ కూడా చర్చించారు. సో ఇవన్నీ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఆరోగ్యాన్ని, చంద్రుడు మనస్సును ఇంపాక్ట్ చేస్తుందని, కుజ అనేటువంటిది రక్తాన్ని, బలాన్ని, వీర్యము దీన్ని. తర్వాత బుధుడు అంటే వాయిస్ అనేటువంటిది. తర్వాత బృహస్పతి అంటే జ్ఞానాన్ని అని, శుక్రుడు అంటే కామము. తర్వాత శని అంటే రోగాలకు, దుఃఖాలకు స్కోప్ ఇచ్చేటువంటిది అని ఈ విధంగా అనలైజ్ చేసి చెప్పారు. సో ఈ విధంగా ఇట్లాంటి జ్యోతిషం అనేటువంటిది కూడా వేదాంగాల్లో అతి ముఖ్యమైనటువంటి అన్నమాట. సో ఇవన్నీ కూడా వేద పురుషుడి అంగాలు అంటే అర్థం ఏంటి? ఈ వేదం చదువుకున్నటువంటి వాడు వేద పురుషుడిగా కావాలంటే ఇవన్నీ చదువుకుంటే తప్ప వాడు ఆ వ్యక్తి అలా కాలేడు అని. దీన్ని ఆ, అందుకనే దీన్ని సాంగ స్వాధ్యాయ అంటారు. నేను చూసినటువంటి వ్యక్తులు చాలా చాలా తక్కువ మంది అండి ఈ వేదాంగాలన్నీ చదివినటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఇంతకు ముందు సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అని ఉండేవారు. ఇప్పుడు విష్ణు భట్ల ఆ, ఉమ్, సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. విష్ణు భట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు ఏమండి? గారు. సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. సుబ్రహ్మణ్య దీక్షితులు, విష్ణు భట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు అని చెప్పని నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వేదాంగాలన్నీ చదివినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే వారు శిక్షలో పుస్తకం నాకు ఇచ్చారు, ప్రాతిశాఖ్య, ఋగ్వేద ప్రాతిశాఖ్య బుక్ ఇచ్చారు. ప్రాతిశాఖ్య అంటే ఏంటి? ఆ శిక్ష గురించి చెప్పేటువంటిది. ప్రతి వేదానికి శిక్ష శాస్త్రం వేరే ఉంటుంది. ఆ బుక్ నాకు ఇస్తే ఆ బుక్ చదవాలంటే నాకేమి సంస్కృతం PhD చేశాను కానీ ఆ పుస్తకం వెళ్ళలేదు. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ చదివినంత మాత్రంతో ఫిజిక్స్ బుక్ మనం చదవలేం కదా. ఇంగ్లీష్ నాకు వచ్చు అని చెప్పని నేను ఫిజిక్స్ బుక్ తీసుకుంటే, MA ఫిజిక్స్, MSc ఫిజిక్స్ తీసుకుంటే నాకు అర్థం కాదు కదా. సో ఆ విధంగానే అది కూడా ఒక శాస్త్రం. సో నేను ఇక ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా ఇంకొక పెద్ద పండితుడికి ఇచ్చాను. సో అలాగా మనం ఎంత గొప్పగా చదువుకున్నామని మనం భావించుకున్నా మనకు తెలిసింది అత్యల్పమే అని చెప్పని మనకు తెలుస్తుంది పెద్దవాళ్ళని మనం చూసినప్పుడు. సో నాకు తెలిసినటువంటి శాస్త్రం ఇప్పుడు తెలిసినటువంటి బహుశా తిరుపతి ఇట్లాంటి ప్లేస్ లో కొంతమంది ఉండొచ్చు, ఇంకెవరున్నా మనకు అజ్ఞాతంగా కొంతమంది ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఇది ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి ఆ, విషయం అండి. ఆ, సమయం కూడా అవుతూ వచ్చింది. ఏమన్నా డిస్కషన్ ఉంటే చేయవచ్చు. చాలా సంతోషం మహోదయ. చాలా చక్కగా విశదీకరించారు అన్నీ కూడా. ఇవాళ ప్రత్యేకంగా మహోదయ వేదానికి ఉన్న 6 అంగాల గురించి టూకీగా చెప్పారు. ఒక్కొక్కటి ఒక మహాసాగరం అని కూడా చెప్పారు. కొన్ని పుస్తకాలని సూచించారు. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు తీసుకుందాం, ఒక 10 నిమిషాలు. అందరికీ మళ్ళీ వారి ఉద్యోగాలు, ఆఫీసులు, గొడవలు ఉన్నాయి కాబట్టి ఇండియా వాళ్ళకి, అమెరికా వాళ్ళ క్లాసులు. నాది ఒక్క ప్రశ్న మహోదయ. ఈ 6 అంగాల్లో ఆ, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, ఆ, శిక్ష, ఈ 4టికి
అది వేరు, అది ఓకే. దానికి ఎందుకంటే అది ఎక్కువ మంది దానిలోకి వెళ్ళరు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి కల్పము. కల్పంలో ఈ ధర్మ ధర్మ సింధు, నిర్ణయ సింధు ఇవన్నీ దానిలోకి వస్తాయి. ఎలాగైతే మన ఆపస్తంభ సూత్రాలు, గృహ్య సూత్రాలు ఇవన్నీ మీరు చెప్పినట్టుగా అక్కడ రకరకాల ఆ, ఆలోచనలు ఉన్నాయి. అంటే ఒకళ్ళు చెప్పింది ఒక ప్రాంతం వాళ్ళు, ఇంకోళ్ళ ప్రాంతం వాళ్ళది. ఈ యొక్క వ్యత్యాసం మనకు అక్కడ బాగా కనిపిస్తున్నది. అట్లా దానికన్నా ఎక్కువ ఈ జ్యోతిషం అనే ఈ శాస్త్రంలో మటుకు ఇవాళ అందరూ చెప్తున్నారు, టీవీల్లో వచ్చి చెప్తున్నారు. ఈ పరిస్థితి అసలు అంటే నా ప్రశ్న ఏంటంటే, జ్యోతిషం ముందు తీసుకుంటే అసలు వైదికమైన ఆ అది పరంపరగా ఏమన్నా దానిలో ఇంకా వస్తున్నదా, లేకపోతే ఇవాళ అసలు వైదిక పరంపర లేకుండా దాని యొక్క రూపం అది దాల్చి వెళ్ళిపోతున్నదా? అది ప్రశ్న. నేను స్పష్టంగా తెలియదండి, ఎందుకంటే నాకు జ్యోతిషము వాస్తు ఈ రెండు సబ్జెక్టులు నేను అసలు ఎప్పుడు అసలు దాన్ని పరిశీలించలేదు. ఆ, జ్యోతిషం జ్యోతిషం ఒకటి వాస్తు ఈ రెంటిపైన కూడా నేను పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఇలాంటప్పుడు రోజు నా పూజలు చేసుకోవడం ఏంటో అది తప్ప జ్యోతిషంలో నా నా ఉద్దేశం ప్రకారం మీరు అడిగారు కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారం చాలా మందికి సంస్కృత జ్ఞానం లేదు. ఇప్పుడు జ్యోతిషం చెప్పేటువంటి వాళ్ళకి చాలా మందికి సంస్కృత జ్ఞానం లేదు. కొంతమంది అయితే ల్యాప్టాప్ దగ్గర పెట్టుకొని ల్యాప్టాప్ ద్వారా జ్యోతిషం చెప్పేస్తున్నారు. ఆ సంస్కృత జ్ఞానం లేకుండా టెక్స్ట్ బుక్ ఏది చదవకుండా చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అంతేనండి. ఇప్పుడు టీచర్ ఎలాంటి వాడిని చూసుకోవాలంటే వాడు అసలు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా, బేసిక్ టెక్స్ట్ చదివాడా లేదా అని మనం చూసుకోవాలి. బేసిక్ బేసిక్ టెక్స్ట్ చదవకుండా ఏదో ఇంగ్లీష్ లో అటు ఇటు చూసుకొని లేక ఇంకేదో చిన్న చూసుకొని మేము చెప్పేటువంటి వాళ్ళని మనం కొంచెం పక్కన పెడుతుండాలి అని నా ఉద్దేశం అండి. వేదాంతం కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, వేదాంగాల విషయంలో కూడా అంతే. ఉమ్, అది జ్యోతిషం అనేటువంటిది ఒక పెద్ద ఓషన్ లాంటిది కాబట్టి అందులో వేదిక అస్ట్రానమీ, అస్ట్రాలజీ కాదు కదా, అస్ట్రానమీ కాబట్టి దాన్ని శాస్త్రోక్తంగా చదివినటువంటి వాళ్ళ దగ్గరికే పోవాలి అని నా ఉద్దేశం అండి. సంతోషం. వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు, అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఎవడు చెప్పి ఏది చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు వింటున్నారు? వీడు భయం కలిగించేట్టుగా చెప్తాడు. నువ్వు అది చేయాలి, ఆ సమయంలో ఇది చేయాలి, అది చేయాలి, అది చేస్తే ఇంత ఫలం వస్తుంది, ఇంత ఫలం వస్తుంది అని చెప్పని ఏదో ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్లకు చాలా మంది నమ్మేస్తుంటారు. నమ్మ నమ్మడం వల్ల మనకు వాళ్ళకు ఆడియన్స్ కూడా పెరిగిపోతుంటారు. ఆడియన్స్ డిమాండ్ ఇవన్నీ కూడా పెరిగిపోతుంటుంది. ఇదంతా వైదిక జ్యోతిషం పరంపరలో ఉందా లేదా అనేది నేనైతే చెప్పలేను, ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ నాకు అస్సలు తెలియదు. శిక్ష చదివాను, యాక్చువల్లీ పాణినీయ శిక్ష చదివాను, కొంతవరకు వ్యాకరణం చదివాను. మాకు నిరుక్తం కూడా మాకు యాస్క నిరుక్తం మాకు ఎంఏలో కొద్దిగా కొంత ఒక పోర్షన్ ఆఫ్ ఇట్ ఒక సిలబస్ లో ఉండేది. ఈ వీటిలో నేను ఇప్పుడు చెప్పినటువంటి వీటిలో శిక్ష ఉండేది, పాణినీయ శిక్ష. కల్పం ఎప్పుడు లేదు. వ్యాకరణం కొంత ఉండేది, సిద్ధాంత కౌముదేది. నిరుక్తం కొంత చదివాను. ఛందస్సు ఆటోమేటిక్ గా అంతో ఎంతో కొంచెం ఛందస్సు చదివాను. సో అదండి. చాలా చాలా సంతోషం. ఏమండి, ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే ముందుకు రావచ్చు. అన్మ్యూట్ చేయండి. కొన్ని చక్రవర్తి గారు. సామాజిక విషయాలు కూడా చెప్పాను ఈ రోజు కొన్ని. చాలా చక్కగా. చక్రవర్తి గారు మీరు చెప్పండి, అడగండి. గురుగారు నమస్కారం. నాకు ప్రశ్న అడిగేంత ధైర్యం లేదు కానీ ఒక చిన్న ఆ, విన్నపం. మీరు వైదికంగా స్టార్ట్ చేసిన జర్నీని మీరు కన్సిస్టెంట్ గా ఉద్యోగరీత్యా ఎలా దాన్ని ఇమిడ్చుకోగలిగారు, దాన్ని ఫోకస్డ్ గా ఎలా చదవగలగాలి? ఎందుకంటే కూర్చొని వేదం నేర్చుకోవడం ఒక ప్రక్రియగా ఉన్నా కూడా దాని అర్థం చేసుకుంటూ మెల్లిగా హృదయస్థ తీసుకువెళ్ళడానికి పడే కష్టాల్లో నాలాంటి అర్భకుడికి చాలా కష్టాలు ఉన్నాయి. సో దాన్ని మీరు ఎలా అధిగమించారు? దాన్ని మాకేమన్నా ఏమన్నా దానికి షార్ట్ కట్ అని అడగను కానివ్వండి, దానికి ఏమన్నా మంత్రం ఉందా, ఏమన్నా ప్రాసెస్ ఉందా, ఏమన్నా హార్డ్ వర్క్ ఎటు ఉంది కానివ్వండి? మీరు మీరు నేర్చుకునే పద్ధతిలో నేర్చుకుంటే టైం పడుతుంది. ఈ యుఎస్ లో ఉండి అవన్నీ కొంచెం డిఫికల్ట్ అయినా కూడా మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వగలుగుతారా? మేము యువతరం అనడానికి వీల్లేదండి. మెల్లిగా 50లోకి అడుగు పెడుతున్నాం. నా ప్రశ్న మేము అర్థమైంది కూడా అనుకుంటున్నాను ఒకప్పుడు, గురువు. అవునండి, మీరు అన్నట్టుగా ఒకప్పుడు నేను కూడా అర్భకుడిగా ఉన్నటువంటి వాడినే. దాదాపు 40 ఏళ్ల వరకు ఏదో మా తాతగారు చెప్పినటువంటివి, తర్వాత ఏదో చమత్కార శ్లోకాలు అవి ఇవి నేర్చుకుని చెప్పుకుంటూ ఉండేవాడిని, సంస్కృతం వచ్చు అనుకుంటూ ఉండేవాడిని.
చాటు శ్లోకాలు, చమత్కార శ్లోకాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాగా. తర్వాత నాకే ఒకనొక సందర్భంలో అరే మనకేం తెలియదు అని ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఎందుకంటే కొంతమందిని పోలీస్ స్టేషన్ లో ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు వాడికి నా మతం గొప్పది, మా మతం గొప్పది, మేము అందరినీ కన్వర్ట్ చేయడం అనేటువంటి మా ధర్మము అని వాడు అన్నప్పుడు అరే మన గురించి మనకేం తెలుసు అని చెప్పని అప్పుడు సీరియస్ గా అదృష్టవశాత్తు నా గురువులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఇట్లా మా మహామహోపాధ్యాయ అట్లాంటి గురువుల దగ్గరికి వెళ్ళి నేను సిస్టమేటిక్ గా నేను ఇందాక చెప్పాను కదండి, బిగినింగ్ లో చెప్పాను, శబ్దమజరి సూచివ్రాత రాసేవాడిని. రామ 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 హే రామ హే రామ హే రామ ఇవన్నీ సూచివ్రాత రాయాలండి, పదాలు సూచివ్రాత రాయకుంటే సంస్కృత భాష నేర్చుకోవడం అనేటువంటిది కొంత కష్టమే. మనకి ఇంగ్లీష్ కూడా కష్టమే, మనకు తెలియదు. చిన్నప్పుడు మనం చాలా కష్టపడ్డాం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఆ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఎంత కష్టమో సంస్కృతం భాష నేర్చుకోవడానికి కూడా అంతే కష్టం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం తెలుగు భాష బాగా నేర్చుకుంటుంటే డిక్షన్ పెరుగుతుందండి. తెలుగు లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదువుతున్నాం అనుకోండి, మనకు ఆ డిక్షన్ అనేది వస్తుంది. సంస్కృతంలో కూడా దాదాపు సగం డిక్షన్ అదే ఉంటుంది. మనకు కొంచెం డూమువులు తీసేసి దానికి రామహ రామ రామహ అని రామహ రాముడు డూమువులు తీసేసి కొంచెం ఏదో అటు ఇటు ప్రత్యయాలు పెట్టామనుకోండి, ప్రత్యయాలు పెడితే అది సంస్కృతం అయిపోతుంది. సో నా దృష్టిలో సంస్కృత భారతి అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినటువంటి పుస్తకాలు చాలా చాలా బాగున్నాయి. మీరు ఫస్ట్ సంస్కృతం నేర్చుకోవడం ముఖ్యమండి. ఉదాహరణకి ప్రవేశ, తర్వాత పరిచయ, ఇట్లాంటి పుస్తకాలు అని రెండు లెవెల్స్ లో ఉన్నాయి. ప్రవేశ ఫస్ట్ లెవెల్, పరిచయ నెక్స్ట్ లెవెల్, దాని తర్వాత పరిచయ ప్రవేశన రెంట్లో ఏదో లెవెల్స్ వేరే ఉన్నాయి. తర్వాత మెల్లిగా శిక్ష అనే ఒక లెవెల్ ఉంది. ఇట్లా రెండు మూడు లెవెల్స్ లో మీరు చేశారంటే బేసిక్ సంస్కృతం వస్తుంది. దాని తర్వాత చిన్నగా మీరు అప్పటి నుంచి మెల్లిమెల్లిగా స్వయం కృషితో కొంచెం మెల్లిమెల్లిగా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న మ్యాగజైన్స్ ఉన్నాయి, సంస్కృత మ్యాగజైన్లు కొన్ని ఉన్నాయి. సంభాషణ సందేశ అని ఒక మ్యాగజైన్ వస్తుంది. ఎవరిది? సంస్కృత భారతి వాళ్ళది. వాళ్ళ సంభాషణ సందేశ చూచివ్రాత రాయండి. నేను ఆ బుక్ చూచివ్రాత రాసేవాడిని. ఎందుకు రాసేవాడిని అంటే ఒక వాక్యం మనం చెప్పదలుచుకున్నప్పుడు మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. మనకు భాష నేర్చుకోవడం అంటే చూచివ్రాత రాస్తే భాష బాగొస్తుంది. పూర్వకాలం వాళ్ళకి భాష ఎందుకు బాగొచ్చు అంటే వాళ్ళ గ్రంథాలన్నింటినీ కూడా కాపీ కొట్టాలంటే చూచివ్రాత రాయాలి కదా, గంటం చేతిలో పెట్టుకొని రాయాలి. సో ఆ విధంగా వాల్మీకి శ్లోకాలన్నీ వీడికి వచ్చేవి. వాల్మీకి రాసినటువంటిది రాసి 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 వచ్చేది. అలాగే వ్యాసుడు రాసినటువంటి శ్లోకాలు రాసి రాసి వచ్చేది. కాబట్టి మనకు చూచివ్రాత అనేటువంటిది నా దృష్టిలో ఒక మంచిది. చూచివ్రాత కూడా ఎలాగంటే ఒక ప్యాసేజ్ చూడడము, లేక 4-5 లైన్లు చదవడము, దాన్ని మనసులో పెట్టుకొని చూడకుండా మళ్ళీ రాయడం. చూసుకుంటూ రాయడం కాదు, చూసుకుంటూ రాస్తే మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, అది కాదు. ఓ 4 వాక్యాలు చదవడము, దాన్ని మనసులో పెట్టుకొని పుస్తకం పక్కన పెట్టి దాన్ని మళ్ళీ మనం రాయడం. ఆ విధంగా చేసినప్పుడు మనకి ఎక్కడ ఏ ఎలాంటి చోట మనకు అడ్డుకుంటున్నది అనేది మనకు తెలుస్తుంది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు. సో ఆ విధంగా భాష ఇంప్రూవ్ చేసుకోవాల్సిందేనండి. భాష ఇంప్రూవ్ చేసుకోవడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. అయినా కూడా ఇట్ ఈస్ వర్త్. ఎందుకంటే జీవితాంతము మనం ఎవరో చెప్పింది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ కాకుండా సంస్కృతం నేర్చుకోకుంటే మనకి ఏమవుతుందంటే ఎవరో ఏదో చెప్తే ఆ సెకండ్ హ్యాండ్ నాలెడ్జే మనకు ఉంటుంది. కానీ మనకు ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఇప్పుడు ఏదో ఒక పుస్తకం ఉందనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఒక నా బుక్ పెట్టా, వేదాంగ ఇతిహాస అని చెప్పని ఒక బుక్ ఉంది. ఇది సంస్కృతంలో ఉంది, ఎవరో గాని రాశాడు. నాకు ఈ బుక్ నుంచినే నేను ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ముఖ్యంగా దీనిలో ఉన్న పుస్తకాలే, ఈ విషయాలే తెలుగులో కూడా రాశారు. ఈ సంస్కృతంలో ఉన్న విషయమే ఇదే రాశారు. ఇంకా కొన్ని సంస్కృతంలో ఇంకొంచెం ఎక్కువ ఉన్న విషయాలు ఉన్నాయి. సో ఇవి మనకు భాష తెలిస్తే మనకి ఏమవుతుందంటే ఈ సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ పైన డిపెండ్ కాకుండా మనకు ఫస్ట్ హ్యాండ్ గా కొంచెం తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆ, ఎవరైనా పాఠం చెప్తున్నప్పుడు కూడా ఈయనకు విషయం తెలుసా లేదా అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకి భగవద్గీతలో ఏదో మేనేజ్మెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, సైన్స్ ఉంది అని ఎవరో చెప్పారనుకోండి, మనం చాలా ఇంప్రెస్ అయిపోకూడదు. వీళ్ళకి అసలు సంస్కృతం, వీళ్ళకి అసలు భగవద్గీత భాష్యం గురించి ఏమన్నా తెలుసా, చదివారా లేదా అనేటువంటిది మనం చూడాలి. సో అది ఈ విషయం అండి. కొంచెం కష్టమైనా కూడా కొంచెం ప్రయత్నం చేస్తే మంచిదే. నేను పోలీస్ శాఖలో ఉంటూ కూడా నేను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత 8 గంటలు 9 గంటలుగా రెగ్యులర్ గా కొన్ని శ్రవణం చేసేటువంటి వాడిని. ఏదో సీడీలు అవి ఇవి దొరికితే అప్పుడు ఇంకా చాలా గొప్ప పండితుడుగా ఆయన చెప్పినటువంటి సీడీలు దొరికాయి నాకు. ఏమంటే ఆ, ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారని దాదాపు 50, 60, 40 ఏళ్ల క్రితం చెప్పినటువంటివి అవి. వారు చెప్పినటువంటివి టేప్స్ కొన్ని దొరికితే వాటిని అన్నింటినీ రెగ్యులర్ గా వినేవాడిని నేను. సో ఆ విధంగా వినాలి, నోట్స్ రాసుకోవాలండి. మనం విన్నదంతా నోట్స్ రాసుకోవాలి. ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు చెప్పినటువంటి నోట్స్ నేను ఇప్పుడు కూడా నాకు నోట్స్ ఉంది అది. సో ఆ విధంగా మనం ఎవరైనా చెప్పినప్పుడు నోట్స్ రాసుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా అది ఇప్పుడు కూడా రాసుకుంటుంటా నేను, అదండి.
చాలా చక్కగా కష్టమైనా సెలవు వేరే ఇచ్చారు. మార్గం లేదు. చాలా చాలా చక్కటి సెలవు ఇచ్చారు మా అందరికి. బాగుంది. ఇంకొక ప్రశ్న ఎవరైనా అడగాలంటే అడగచ్చండి. ఇంకెవరికి ప్రశ్నలు లేవా అండి? అన్మ్యూట్ చేయాలి మీరు. ఉన్నారా ఎవరైనా? లేరా? ఓకే. చాలా సంతోషం గురువు గారు. చాలా చక్కటి విషయాలు ఇవాళ మనం తెలుసుకున్నాము ఈ శీర్షికలో. మళ్ళీ మహోదయ కొన్ని రోజులు వారు వేరే కార్యాల మీద బిజీగా ఉంటారు. మళ్ళీ వారు వీలు చూసుకొని మళ్ళీ వచ్చి మనకి చక్కగా ఇంకొన్ని విషయాలను విశదీకరిస్తారు రాబోయే కాలంలో. వేచి ఉండండి.